చేయండి ఫస్ట్. శ్లోక హరే చేయాలి. కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. అది మనం ఫాస్ట్ గా చెప్పేటప్పుడు ఒక్కొక్కప్పుడు మాట తడబడిపోతుంది, కొన్ని కొన్ని వర్డ్స్ మధ్యలో మిస్ మిస్ అయిపోతూ అవుతాయి. ఉంటాయి. మనం మింగేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా కరెక్ట్ గా పలుకుతాం అనమాట. ఫస్ట్ స్లోగా చేస్తూ ఫాస్ట్ గా వెళ్ళాలి. స్లో ఓకే. అండ్ స్టడీగా ఉంటూ అది పర్ఫెక్ట్ గా పలకడం వచ్చిన తర్వాత మనం ఫాస్ట్ గా చేసుకుంటూ ఉండాలన్నమాట. సరేనా? ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. అలాగే. ఒక్కొక్కప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫాస్ట్ గా తిప్పేసి, ఇప్పుడు మాల ఉందనుకోండి, ఇలా తిప్పుతూ హరే కృష్ణ 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 హరే హరే అని ఒక బీట్ తీసేస్తారు. హరే రామ 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 హరే హరే అని ఇంకో బీట్ తీసేస్తారు. అలాగే వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోతుంది. అది 4:30 నిమిషాలు 5 నిమిషాలు ఉండాల్సిన మాల 2 నిమిషాల్లో అయిపోతుంది. ఎందుకంటే ఒక మంత్రానికి మనం 2 సార్లు బీట్ తిప్పుతున్నాం. ఒకప్పుడు అక్కడ ఇక్కడ చూసుకుంటూ ఒక్కప్పుడు కొంతమంది ముందు తీసేస్తారు బీడు. తర్వాత చెప్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ చేసేసాం కదా అని మళ్ళీ. అంటే మంత్రానికి ముందు ఒకసారి ఒక బీట్ తీసేస్తారు. మంత్రానికి తర్వాత ఇంకో బీట్ తీసేస్తారు. అలా చేస్తే కూడా తప్పవుతుందన్నమాట. మనకి కరెక్ట్‌గా అవ్వదు. లెక్క 5½ మినిట్స్. ఇంకా స్టార్టింగ్‌లో ఉన్నామంటే 6 మినిట్స్ కంపల్సరీ పడుతుంది. మీరు ఫాస్ట్‌గా చేస్తే 5½ మినిట్స్ ఈజీగా పడుతుంది. ఎందుకంటే తక్కువ పట్టనే పట్టదు. సరేనా? మనం ఓకే మాతాజీ. నెక్స్ట్ వీక్ ఒకసారి అలా టైం పెట్టుకొని మనం చాట్ చేద్దాం. దాంతోటి తెలుస్తుంది మనకి. ఓకే. అలా కరెక్ట్‌గా చేసుకోండి. ఓకే. సో, మంగళాచరణ్. మాతాజీ వాళ్ళు దివ్య మాతాజీ చేయమన్నారు, చేస్తాను. దివ్యమాతాజీ నిన్న నిన్న కూడా చేశారు. నేను చేశాను నిన్న, చేశాను. అందుకని అదే నేను హ్యాండ్ రైజ్ ఆగారు. చేయలేదు మాతాజీ. అదే. అదే. నేను చూసిన ఎవరున్నారు, ఎవరు చెప్తారా అని చెప్పి. సరే చేసేయండి మీరైతే. థ్యాంక్ యూ మాతాజీ, నాకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. హరి ఓం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురం మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురు వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సాగణ రఘునాథాన్వితం తాం సజైవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సాగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామిని. నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రధాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరతృషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం కృష్ణ చైతన్య ఈశ్వరం. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ కూడా నేను ఒకటి చెప్తాను. మనం ప్రభుపాద మహామంత్రం చెప్పేటప్పుడు రెండోది ఏం చెప్తాము? నమస్తే రెండో మంత్రం సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష అయితే శూన్యవాది. సరస్వతి అనద్దు సారస్వతి దేవి అనాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే మనందరము సరస్వతి గోస్వామి గోత్రానికి చెందిన వాళ్ళం.
అంటే ఆ శిష్య పరంపరలో మనము వచ్చి ఉన్నాం కాబట్టి, పైగా అందుకనే మన గురుదేవుణ్ణి సారస్వతి దేవునిగా మనం గుర్తించాలి. అందుకనే మనం ఒక్కసారి ఎప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ మళ్ళీ ఒక్కసారి చెప్పరా? సారీ మాతాజీ, ఒక్కసారి ఆ ప్రొనౌన్సియేషన్. సారస్వతి, మనందరం సారస్వతి. ఏంటంటే ఆ సరస్వతి గోస్వామి గోత్రానికి చెందిన వాళ్ళం మనందరం. సరేనా? అంటే ఆ గోత్రానికి చెందిన వాళ్ళం అంటే ఆ పరంపరలో వచ్చిన దానికి చెందిన వాళ్ళం మనం. అందుకని ఏంటంటే మన గురుదేవులు సారస్వతి దేవుడిగా, అంటే సారస్వత గోత్రీయునిగా మనం, సరస్వతి గోస్వామి కదా! అందుకని ఆయన దాన్ని సారస్వతి గోత్రం అంటారట. కాబట్టి మనందరంగా కూడా ఆ దానికి చెందిన వాళ్ళం గాబట్టి, ఆ పరంపరలో వస్తున్నాం గాబట్టి, అలాగా సారస్వత గోత్రానికి నమస్కరిస్తున్నాము అని అర్థం. నమస్తే సారస్వతీ దేవే అంటే, గురుదేవుడు సరస్వతీ దేవునిగా ఉంటే, ఆ సారస్వత గోత్రీయునిగా మేము నమస్కారం చేస్తున్నాము అని చెప్పడం అన్నమాట. సరేనా? గౌరవాణి ప్రచారిణి అంటే సంకీర్తనాచార్యులు, అంటే చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమం గదా! ఆ పద్ధతిని మనం ప్రచారం జేయడానికి నిర్విశేష శూన్యవాది, పాశ్చాత్య దేశతారిణి అంటే నిరాకారవాదులు, శూన్యవాదులతో పోరాడుతూ ఉంటారు గదా! వాళ్ళు పాశ్చాత్య దేశంలో ఎక్కువగా ఉంటారని, ఆ కార్యాలన్నిటిని మనము మహాప్రభు యొక్క కార్యాన్ని గూడా మనం చేస్తాము అన్నమాట. అయితే ఇప్పుడు చైతన్య మహాప్రభు కార్యాన్ని ఎవరు? శ్రీల ప్రభుపాద తీసుకొని పాశ్చాత్య దేశాలకు వెళ్లి అలాంటి వాళ్ళందరినీ చేయించేసి భక్తులుగా మార్చి వచ్చారు. అందుకని అలా చెప్తారనమాట. పాశ్చాత్య దేశ తారిణి, గౌరవాణి ప్రచారిణి అంటే ఆ గురుదేవుల యొక్క ఆ మిషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రచారం చేస్తారని, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి అని చెప్తారు. సో అది మీనింగ్ అన్నమాట మనం చదువుకునే రెండో దానికి. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. ఓకే. ఇది ఆదిలీల చైతన్య చరితామృతిలో ఉంది. 10th అధ్యాయంలో మీకు కావాలంటే రిఫర్ చేసుకోవచ్చు. 10th అధ్యాయంలో 84 శ్లోకంలో ఉంది. 2nd పారాగ్రాఫ్‌లో శ్రీల ప్రభుపాద ఇచ్చిన పర్పట్లో 2nd పారాగ్రాఫ్‌లో ఉందన్నమాట. అక్కడ రూప గోస్వామి, సనాతన గోస్వామి, భరద్వాజ గోత్రీయులు అని చెప్పి మనకు తెలిసినంత వరకు ఎవరు వాళ్ళు ఒక ముస్లిం రాజు దగ్గర పనిచేసి ఉన్నారు. కానీ వాళ్ళు భారద్వాజ గోత్రీయులు. వాళ్ళు బ్రాహ్మణులన్నమాట. వాళ్ళు చాలా మంచి స్కాలర్స్ కూడా అన్నమాట. సో వాళ్ళేంటంటే భారద్వాజ ముని గోత్రానికి చెందిన వాళ్ళు అన్నమాట. భారద్వాజ గోత్రీకులు అంటే భారద్వాజ ముని గోత్రానికి చెందిన వాళ్ళు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ శిష్య పరంపరలో వాళ్ళొస్తారు గాబట్టి వాళ్ళ గోత్రం భారద్వాజ గోత్రమే. సో మనమందరం సారస్వతి ఆ గోత్రానికి చెందిన వాళ్ళు. ఆ పరంపరలో వచ్చేవాళ్ళు మనమందరం మహాప్రభు యొక్క అనునాయులం అంటామన్నమాట మనందరం. అందుకని మనల్ని ఏమంటారు? ఏ అనుగా అంటారు? రూపానుగా. రూపానుగా అంటారు. రూపాను. కాబట్టి మనం రూపానుగా అంటారు. సో మనం అలాగా మనం చదువుకోవాలి. సో నిన్న మనం ఎక్కడి వరకు చదువుకున్నాం భగవద్గీత? 7.15 అనుకుంటా మాతాజీ. ఏం చదువుకున్నాం ఒక్కసారి ఎవరన్నా కొంచెం ఒక 4, 5 పాయింట్స్ చెప్పండి. హరే కృష్ణ నోట్స్ మాతాజీ. చెప్పండి మాతాజీ. నిన్న ఒక శ్లోకంలోనేమో అంటే ఇంద్రియాలు ఆ, ఎలా మాయలో పడతాయి అనే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు మాతాజీ. తర్వాత 15th దానికేమో మూడులు నరాదములు మాయచే అట్లా జ్ఞానాన్ని అపహరించేసేసి రాక్షస ప్రవృత్తితో ఎలా ఉంటారు అనేది చెప్పారు. ఇంకా అంటే భక్తి మార్గం ద్వారా సులభంగా భగవంతుణ్ణి చేరవచ్చు అని చెప్పి తెలిసినా గాని వీళ్ళు ఆ మార్గాన్ని ఎన్నుకోరు అని చెప్పేసి చెప్పారు. ఇంకా నాకు అంత మటుకే గుర్తుంది మాతాజీ. మనము మాయలో పడి ఉంటాం కదా! అందుకని మనం భగవంతుని శరణం పొందం అన్నమాట. భగవంతుణ్ణి సర్వకారణ కారణుడిగా మనము తెలుసుకోలేకపోతాం. అందుకని ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు మనము. ఎట్లా అంటే మనం మాయలో పడి ఉంటాం కదా! ఇప్పుడు చూడండి ఎట్లా అంటే మాయలో పడకుండా మనం బయట ఉన్నామనుకోండి, భగవంతుని శరణు పొందితే మనం మాయలో పడము. అంటే మాయాదేవి మనల్ని అటాక్ చేయదు అని చెప్తున్నాం గదా! కాబట్టి ఏం చేయాలి? మన ఇంద్రియాలన్నిటిని కూడా భగవంతుని సేవలో ఉపయోగించుకోవాలని చెప్పుకున్నాం నిన్న. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం రోజు పేపర్ వస్తుంది కదా! న్యూస్ పేపర్ వస్తుంది మన ఇంటికి. న్యూస్ పేపర్ వేయించుకుంటాం కదా మనం. ఈనాడు గాని, హిందూ గాని, డెక్కన్ క్రానికల్ వేయించుకోరా? ఎవరు పేపర్ వేయించుకోరా? అయ్యో రామా! ఓకే. సరే అంతకుముందు వేయించుకునేవాళ్ళం గదా! ఇప్పుడు కాకపోతే.
సో ఎస్ సార్ నువ్వు చెప్పండి కాస్త. ఎస్ మాతాజీ. అప్పట్లో ఎంచుకున్నాం కానీ ఇప్పుడు వేయించుకోవట్లేదు. అప్పట్లో వేయించుకునే వాళ్ళం, ఈనాడు పేపర్లు వేయించుకునే వాళ్ళం, మ్యాగజైన్లు చదివే వాళ్ళం, ఆదివారం అందులో ఉన్న వంటలు అన్ని తయారు చేసేవాళ్ళం, ఇంకేమన్నా ఇవేమన్నా ఉంటే తయారు చేసేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. స్టోరీ మాత్రం చదువుకుంటూ ఉండాలి. సో అలాగే పేపర్ బాయ్ వచ్చి పేపర్ వేయడానికి వస్తాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పైన విసిరి కొడతారు అనమాట, చుట్టేసి కొడతారు లోపలికి. సరే అయితే ఒక ఆయన అన్నాడట, నువ్వు అలా ఇసురు కొడితే ఎట్లాగరా బాబు, లోపలికి వచ్చి ఇవ్వు అని చెప్తారు అనుకోండి. మనం న్యాచురల్ గా అదే చెప్తాం. నువ్వు వచ్చి ఒకవేళ కాఫీ తాగుతూ ఉన్నావు అనుకోండి, వేసి కొట్టాడంటే కాఫీ అంతా మీద పడిపోతుంది. అలా ఎందుకురా వేస్తావు బాబు, నువ్వు చిన్నపిల్లాడు కదా, వచ్చి లోపలికి ఇచ్చేళ్ళు అని అంటారు కదా. అయితే ఒక పెద్ద ఆయన అలాగే కూర్చొని అన్నాడట, అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక డాగ్ ఉంది, కుక్క ఉందన్నమాట, పెద్ద కుక్క ఉంది, జర్మన్ షెపర్డ్ కానీ ఏదైనా సరే, ఒక సింహంలాగా ఉండి కుక్క ఉందన్నమాట. వాడు దాన్ని చూసేప్పటికి అమ్మో ఈ కుక్క ఉంది అని అంటే, కుక్క ఏం చేయదు, కట్టేసింది రమ్మని చెప్తాడట. అందుకని గేట్ తీసుకొని లోపలికి వచ్చి పేపర్ ఇచ్చేసి వెళ్ళిపోతుంటాడు. అయితే రోజు కుక్క వీడు వచ్చేటప్పటికి కట్టేసి ఉంటుంది కదా అని చెప్పేసి ధైర్యంతో వెళ్తాడనమాట. ఒకరోజు అలాగే ఆ కుక్క గొలుసు వేసింది, కానీ ఆ గొలుసు దేనికి కట్టేసలేదన్నమాట, దాన్ని విడిచిపెట్టేసింది. అయితే భయపడుతున్నాడు, ఏదైనా తీసుకొని కొడదావా అంటే చెయ్యి కొరికేస్తుంది, పారిపోదాడంటే వెంట పట్టుకోండి, ఇతనికంటే ఫాస్ట్ గా వచ్చి అది కాలు పట్టేసుకుంటుంది, పిక్క పట్టుకుంటుంది. ఏం చేయాలి అప్పుడు? అందుకని ఎవరిని పిలవాలి? ఓనర్ ని పిలవాలి. ఓనర్ ని పిలవాలి. పిలుస్తాడు, సార్ సార్ కుక్కను పట్టుకొని సార్ అని పిలుస్తాడు. మనం ఏం చేయాలి అలా మాయాదేవి వచ్చినప్పుడు? కృష్ణ కృష్ణ జాగ్రత్త మమ్మల్ని కృష్ణ అని పక్కన సూపర్ మాతాజీ. అప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, ఏ జిమ్మీనో పప్పీనో పుప్పీనో ఏదో ఉంటుంది కదా, దాని పేరు జిమ్మీ అనుకుందాం, బాగుంది. ఏ జిమ్మీ కమాన్ అంటాడు. అనగానే అది వచ్చి సైలెంట్ గా తోకప్పుకుంటూ వచ్చి కూర్చుండింది కృష్ణ పక్కన. అలాగే ఇప్పుడు ఆ కుక్క ఎవరు పెంచుకుంటున్నారు? ఓనర్ పెంచుకుంటున్నారు. ఓనర్ పెంచుకుంటున్నారు. ఆ ఓనర్ చెప్పిన మాట ఆ కుక్క వింటుంది. అలాగే కృష్ణ యొక్క శక్తే మాయాదేవి. కృష్ణ పిలుస్తాడనమాట, ఏ మాయాదేవి వాడిని వదిలిపెట్టేస్తే, వాడిని నా శరణు పొందాడు, వచ్చేసి కూర్చుంటున్నాను అనమాట, ఏం చేయదు. అలాగా మాయాదేవి మనల్ని విడిచిపెట్టేస్తనమాట. ఇది ఒక చోట స్టోరీలో చదివాను నిన్న. క్లాస్ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది, సరే ఇవాళ చెప్దాం అనుకున్నా. సో అట్లాగే ఏంటంటే, ఎప్పుడైతే కృష్ణ అని పిలుస్తామో, సార్ సార్ మీ కుక్కను పట్టుకోండి సార్ అని ఎలాగ అరుస్తాడో, అలాగే కృష్ణ కృష్ణ నన్ను పట్టుకో అని చెప్పేసి మనం ఎప్పుడైతే కృష్ణని అడుగుతామో, కృష్ణ మాయాదేవిని వెనక్కి పిలిచేస్తాడు అనమాట. అసలు ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం కృష్ణ శరణంలో ఉంటాం అన్నమాట. సో అలాగా మనం మాయాదేవి నుంచి తప్పించుకోగలం. అలాగా శరణు పొందడానికి వెళ్ళే వాళ్ళల్లో కొంతమంది ఉంటారట, నలుగురు. ఆ నలుగురు అసలు ఎంత చేసినా సరే వాళ్ళు భగవంతుని శరణు పొందరట. అదే ఒకసారి మనం శ్లోకం చదువుకొని నిన్న సగం చదివాం, మిగతా చదువు. నమాం దుష్కృతినో మూఢా ప్రపద్యంతే నరాధమా మాయయాపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రితాః అని. ఇక్కడ నలుగురు ఉన్నారు, మూఢులు, నరాధములు, మాయ చేత వాళ్ళ జ్ఞానం కప్పబడేసి ఉంటుంది, దాన ప్రవృత్తి ఉన్నవాళ్ళు. ఈ నలుగురు ఏం చేస్తారట, అసలు భగవంతుడిని శరణే పొందరట. సో ఎట్లా అయితే మీరు ఒక్కొక్కది గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పిలవరన్నమాట, వాళ్ళే ఏదో ఒకటి చేస్తారు. ఆ కుక్కని కొట్టాలనో చెయ్యాలనో ఏదో ఒకటి చేస్తుంటే అది వచ్చి పట్టుకోవడమో కరవడమో వెంబడించడమో ఏదో జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు కింద పడడమో ఏదో జరుగుతుంది. కానీ ఈజియెస్ట్ వే ఏంటంటే ఆ యజమానిని పిలవడం. అలాగా మన యజమాని ఎవరు? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు. ఆయన్ని కృష్ణ అని పిలిస్తే చాలు, వస్తారనమాట. ఇలా ఎవరెవరు ఏం చేస్తారు అని చెప్పేసి, నరాధమ అంటే ఏంటి ఇవన్నీ చెప్తున్నారు. దానికంటే ముందు నాస్తికులైన వాళ్ళు భగవంతుణ్ణి అంటే దుష్కృతినా అన్నారు. కృతి అంటేను కార్యము అని, దుష్కృతి అంటే చెడు కార్యాలు చేసేవాళ్ళు. దుష్కృతికి ఆపోజిట్ ఏంటి? సుకృతి అంటే మంచి కార్యాలు చేసేవాళ్ళు అనమాట. సు అంటే మంచిది అని అర్థం. సో ఇంకా వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు? మూఢులు అన్నారు కదా ఫస్ట్. ఈ మూఢులు ఏం చేస్తారట, చదవండి ఎవరన్నా ఈ పారాగ్రాఫ్. కృష్ణ మాతాజీ నన్ను చదవమంటారా? చదవండి, ఎవరో ఒకరు. మూఢులు జంతువుల వలె కష్టించుచు అజ్ఞానంతో నిండి ఉందురు. వారు తమ శ్రమ ఫలమును తామే అనుభవింపగోరుదురు, దానిని వారు భగవానునితో పంచుకొనగోరరు. అత్యంత కార్యములను చేయు జంతువునకు సరి అయిన నిదర్శనము గాడిద.
ఈ అల్ప జంతువుతో యజమాని అత్యంత కష్టమైన పనులను చేయించుచుండును. గాడిద యజమాని చెప్పినట్లు రేయింబవళ్ళు పని చేయుచు వాస్తవమునకు తాను ఎవ్వరి కొరకు పని చేయుచున్నదో తెలియకుండును. అది కొంత గడ్డిని తిని పొట్ట నింపుకొనటతో తృప్తి నొందుచుండును. యజమాని వచ్చి దండించునేమోనను భయంతో స్వల్ప కాలము నిద్రించును. ఆడగాడిదతో మరలా తన్నులు తినుచున్నను అది తన కామదాహమును తీర్చుకొనుటకు యత్నించుట ఎందే నిమగ్నమై కొన్ని మార్లు అది వేదాంతమును కవిత్వమును కూడా ఆలపించుచుండును. వాస్తవమునకు ఆ ఓండ్ర పెట్టు ధ్వని కేవలము ఇతరులకు చికాకు మాత్రమే తెప్పించును. తానెవరి కొరకు శ్రమించవలెనో ఎరగని కర్మతుడైన అజ్ఞాని పరిస్థితి కూడా ఇట్టిదే. అతడు కర్మ యజ్ఞము కొరకై ఉద్దేశింపబడినను జ్ఞానమును కలిగి ఉండడు. హరే కృష్ణ మాతాజీ. ఉద్దేశింపబడింది అనే జ్ఞానాన్ని, తను చేసే కర్మ యజ్ఞము అన్ని దేనికోసము ఉద్దేశింపబడ్డాయి అనే జ్ఞానాన్ని కలిగి ఉండడు అనమాట. ఇక్కడ నిన్న కూడా మనం గాడిద స్టోరీ చెప్పుకున్నాం కదా, దాని మీద ఎంతెంత బరువు వేసిన అసలు గాడిదనే ఎందుకు తీసుకున్నారు అని కూడా అడిగాం. మనం గుర్రాన్ని తీసుకోవచ్చు, ఇంకేమన్నా ఏనుగుని తీసుకోవచ్చు, ఇంకేమన్నా తీసుకోవచ్చు కదా, కానీ గాడిదని ఎందుకు తీసుకున్నారు అంటే చెప్పారా, ఇగో అత్యంత కష్టమైన కార్యాలు చేసుటకు జంతువుకు సరి అయిన నిదర్శనం గాడిద. మనం ఏం చేస్తాం, ఇంట్లో పనంతా చేసాం, గాడిద చాకరీ చేస్తున్నాను కొంచెం కూడా ఎవరికి కాస్త సింపతి అన్న లేదని చెప్పి తిట్టుకుంటాం కదా ఒక్కొక్కప్పుడు, అలసిపోయినప్పుడు. కుక్కలాగా చేసిన గాడిద చాకరీ చేసేస్తున్నా బయట ఇంట్లో అంతా అని చెప్పి మనం అంటాం కదా, అప్పుడు కూడా మనల్ని మనం గాడిదతోటి పోల్చుకుంటూ ఉంటాం అన్నమాట. సో అంటే ఆ అంత కష్టమైన పనులన్నీ చేయడానికి ఒక జంతువుని ఏదన్నా మనం పోల్చుకోవాలంటే గాడిదనే పోల్చుకుంటాం అన్నమాట. ఈ మూఢులు అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు జంతువుల్లాగా పనిచేస్తూ ఉంటారట. మిగతా జంతువులు కొంచెం పక్కకు పెడితే ఈ గాడిద అనేది ఏదైతే ఉందో అది ఏదో చిన్న గడ్డి కోసం, కొంచెం గడ్డి కోసం అది పని చేస్తూ ఉంటుందన్నమాట. సో అలాగా మూఢులు అనేవాళ్ళు అలాగా పని చేస్తూనే ఉంటారట. నిన్న మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. అంతా చేసిన తర్వాత ఎంతెంత బరువులేస్తే గుయ్యో మొర్రో అనుకుంటూ మోస్తూ తీసుకొని వెళ్తుంది, కానీ ఆ గాడిద వచ్చిన తర్వాత ఎందుకు చేస్తుంది, ఆ యజమాని పెట్టే కొంచెం గడ్డి కోసం అని చేస్తుంది అనమాట. దానికి ఆ మాత్రం జ్ఞానం ఉండదు. మామూలుగా గాడిదకైతే బయట కూడా గడ్డి తినొచ్చు అన్న జ్ఞానం ఉండదు. ఎప్పుడు ఆ యజమాని ఏమన్నా కొడతాడేమో, ఏమన్నా ఇది చేస్తాడా, గడ్డి పెట్టడా అని చెప్పి భయంతోటి అది ఎంత బరువైనా మోస్తూ ఉంటుందన్నమాట. ఈ గాడిద అదే చెప్తున్నారు. యజమాని ఎట్లా రాత్రింబవళ్ళు పని చేసినా కూడా అది ఓర్చుకుంటూ అలాగే చేస్తూ ఉంటుంది. కొంచెం గడ్డి తిని పడుకుంటుందన్నమాట. పక్కన ఆడగాడిద వచ్చిందనుకోండి, వెంటనే దాన్ని ఏంటంటే మొక్కదనం చూపిస్తుందన్నమాట. ఎళ్లి ఆడగాడిద దగ్గరికెళ్ళేప్పటికి అది కాలుతో తంతుంది. అది తంతున్నంత సేపు అది పడుతుంది, మళ్ళీ వస్తుందన్నమాట. వస్తూ మధ్యలో ఓండ్ర పెడుతూ ఉంటుంది గదా! గాడిద ఎలా అరుస్తుంది, నాకు సవ్యంగా రాదు నాకు అరవడం. సో అట్లాగా అది అరుస్తూ ఉంటుంది కదా, ఆ ఓండ్ర పెడుతూ ఉంటుంది. ఆ ఓండ్ర పెడుతూ అదేమనుకుంటుంటే నేను పెద్ద చక్కగా సంగీతం ఆలపిస్తున్నాను అనుకుంటూ ఉంటుంది ఆ పెద్ద ధ్వని. కానీ దాని ఓండ్ర అందరికీ అసహ్యంగాను చిరాకుని తెప్పిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ మూఢులు అనే వాళ్ళని ఈ గాడిదతోటి పోలుస్తున్నారన్నమాట ఇక్కడ శ్రీల ప్రభుపాద. ఇంకొకటి కూడా అనాలజీ చెప్తారు. ఏంటంటే గాడిద చేత పని చేయించాలంటే ఏంటంటే దానికి ముందు ఒకటి క్యారెట్ వేలాడదీస్తారట. వేలాడదీస్తే అదేం చేస్తుంటే దాని దృష్టంతా వెళ్ళేటప్పుడు క్యారెట్ మీదే ఉంటుందన్నమాట. అది అందుతుంది అని. అది ఇట్లా అన్నప్పుడు అది వెనక్కెళ్తుంది. అది ఇలా అన్నప్పుడు ముందుకొస్తుండేది. కానీ దాని నోటికి మాత్రం తగలదన్నమాట. కానీ దాని మీద అంత బరువేస్తే అదంతా మోసుకొని వెళ్తూ ఉంటుంది. కానీ క్యారెట్ మాత్రం దానికి దొరకదు. మనందరం కూడా జీవులం. ఈ మూఢ జీవులందరూ కూడా ఇలాగే పని చేస్తూ ఉంటారు అని జెప్పేసి. వాళ్ళు ఎందుకు ఉన్నారు? ఏంటి? మన లక్ష్యం ఏంటి? అవన్నీ కూడా ఏమీ తెలుసుకోకుండా మనం దీనిలాగానే తింటూ ఈ కామదాహాన్ని తీర్చుకోవడానికి ఆడగాడిదతోటి ఎట్లాగైతే తన్నులు తింటూ ఉంటుందో ఇలాగా మనం ఉన్నాము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ శ్రీల ప్రభుపాద. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. చదవనా మాతాజీ? ఇంకెవరన్నా చదవండి. చదవనా మాతాజీ? నేనంటే ఎవరు? తాము స్వయముగా సృష్టించుకొనినట్టి పని భారములను నిర్వహించుచు రేయింబవలు కష్టించి పని చేయవారు తరచుగా జీవాత్మ యొక్క నిత్యత్వమును గూర్చి వినుటకు సమయము లేదని చెప్పుచుందురు. అట్టి మూడులు. ఒక నిమిషం ఆగండి మాతాజీ. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నిన్న మాతాజీ ఎవరు క్వశ్చన్ అడిగారు కదా, మాతాజీ వాళ్ళు చెప్పినా వినరు అంటే ఇగో చూడండి, టైం లేదు. దేనికైనా సరే మనం ఏంటంటే మన పనులన్నీ మనం సృష్టించుకున్నవే.
కాసేపు ఖాళీ దొరికిందంటే పక్కన వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటామా, దానికి ఒక టైమ్ లిమిట్ ఉండదనమాట. గంట, 2 గంటల్లో అయిపోతుంది. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చేయాలిలే అని చెప్పేసి లంచ్ కూడా ఆపేస్తామనమాట. ఇంకా గోడలు ఉన్నాయనుకోండి, ఆ గోడలకి అతుక్కుపోతాం బల్లుల్లాగా మనం. అది పోయి ఎన్ని గంటలైనా కూడా తెలీదు. అలాగా మనం పనులన్నీ ఏంటంటే మనం చేసుకుంటూ కష్టపడి పని చేస్తూ ఉంటాం. ఇంకా భగవంతునిది చెయ్యమంటే గనక టైం లేదంటూ ఉంటాం అన్నమాట. మిగతా పనులన్నిటికీ టైం ఉంటుంది గానీ, ఇలాగా వీటన్నిటి గురించి వినడానికి సమయం లేదని చెప్తూ ఉంటారట. ఎవరు చెప్తారట? మూఢులు చెప్తారట. ఇంకెవరైనా సరే మనకి టైం లేదు, భక్తి చేయడానికి, చాంటింగ్ చేయడానికి అన్నారనుకోండి, అప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. సరేనా? ఇలా ఓకే అంటూ మాతాజీ. ఉంటారట. ఓకే. అట్టి మూఢులు నశ్వరములైన భౌతిక లాభమే హ్మ్. జీవిత సర్వస్వం అని భావింతురు. అయినను హ్మ్. అట్టి మూడులు తమ పరిశ్రమ ఫలములలోని అతి స్వల్ప భాగమును మాత్రమే అనుభవింతురు. హ్మ్. అయినప్పటికీ వారి కొరకే తాము తమ జీవితములను అర్పింతురు. భౌతిక హ్మ్. లాభము కొరకై వారు కొన్ని మార్లు రేయింబవలు నిద్ర లేకుండా గడుపుదురు. అజీర్తి లేదా హ్మ్. కడుపులో వ్రణములు కలిగినను తగినంత ఆహారము హ్మ్. తినలేకున్నను వారు వాటిని లక్ష్య పెట్టక తృప్తి చెందుదురు. హ్మ్. కేవలము వారు తమ మిథ్యా యజమానుల లాభము కొరకై హ్మ్. రేయింబవలు తీవ్రంగా శ్రమించి పనిచేయుటలో మునిగియుంటారు. హ్మ్. వాస్తవ యజమాని హ్మ్. అయిన శ్రీకృష్ణ భగవానుని గుర్తింపక అట్టివారు తమ అమూల్యమైన కాలమును ధనపరాయణులను సేవజందే వృధా చేయుచుందురు. దురదృష్టవశాత్తు వారు హ్మ్. యజమానులకందరకును యజమానులైన దేవాది దేవుని శరణు పొందుటకు గాని దేవాది దేవుని గూర్చి భక్తుల నుంచి శ్రవణము చేయుటకు కాలమును వినియోగించుటను చేయరు. మలము భక్షించు హ్మ్. పందులు నెయ్యితోనూ పంచదారతోనూ చేసిన మధుర పదార్థములను జాలనట్లు తాత్కాలికమైన భౌతిక జగత్తుకు సంబంధించిన ఇంద్రియ భోగ విషయములను గూర్చి నిర్విరామముగా వినగలిగిన మూడులైనట్టి కర్మి ఈ భౌతిక జగత్తును నడిపించు శాశ్వత శక్తిని గూర్చి వినుటకు సమయమును కలిగి ఉండడు. థ్యాంక్ యూ మాతాజీ. సూపర్. సూపర్ మాతాజీ. ఎంత బాగా చెప్పారు. అర్థమైంది కదా మీకు అందరికీ కూడా. అయితే ఈ మూడులు ఏంటంటే ఇప్పుడు మనం అందరం ఉద్యోగాలు చేసిన వాళ్ళమే, చేస్తూ ఉన్న వాళ్ళమే. మనం ఏం చేస్తామంటే ఏదో కొంచెం ఎక్కువ పని చేస్తే మన మన లాభం ఎవరికి వస్తుంది? మన యజమానికి వస్తుంది. ఆ పరిశ్రమకి లాభం వస్తుంది. దాని మీద మనకేదో అంటే ఎక్కడైనా సరే మనం పేరు తెచ్చుకోవాలని చూస్తాం కదా! సో, దానికోసం గాడిదలాగా చాకరీలు చేస్తూ ఉంటాము. తర్వాత వాళ్ళిచ్చిన పైసలతోటి మనం ఆ పైసలు రాంగానే ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు అందరూ టెక్కీస్ అందరూ అంటే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లందరూ రాత్రిపూట అవంతా చేస్తూ ఉంటారు కదా! జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి టైం ఉండదు, పాడుండదు. తెల్లవార్లు పనులు చేస్తూ ఉంటారు. తిండి ఉండదు, నిద్ర ఉండదు సవ్యంగా. వాళ్ళు మనుషులందరూ తిరగాల్సిన టైంలో వాళ్ళు పడుకొని నిద్రపోతారు. 3 వరకు పడుకొని సాయంత్రం 4, 5కి ఉద్యోగానికెళ్ళి మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున 5కి ఆ టైంలో అంతా వాళ్ళు పడుకొనుంటారు. అలా టైం ప్రకారం తిండి తినక వాళ్ళకట్లా వచ్చినప్పుడు అజీర్తి, కడుపులో అల్సర్‌లు, గిల్సర్‌లు అలాంటివన్నీ వస్తూ ఉంటాయి గదా! అలా వచ్చినా బాధలు పడుతూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే టైంకి ప్రకారం అన్నం తినరు. ఏమీ చెయ్యరు. అయినా సరే ఇలాంటివన్నీ వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారటంటే వాళ్ళు అవన్నీ లక్ష్య పెట్టక వాళ్ళు చేస్తున్న పనిలోనూ వాళ్ళకొచ్చిన జీతంతోటి వాటితోటి చాలా తృప్తి చెందుతూ ఉంటారట. ఇలాగేంటంటే మనం కంపెనీల కోసం వాటి కోసం ఇలా పనులు చేస్తూ ఉంటారు కదా! రేయింబళ్ళు. నేను ఇందులో ఉన్నది చెప్తున్నాను. నా సొంతగా ఏం చెప్పట్లేదు. ఎవరు దాన్ని నెగెటివ్‌గా తీసుకోవద్దు ప్లీజ్. ఇప్పుడు ఎవరన్నా బిజినెస్‌లో ఉన్నవాళ్ళు ఉండుంటే వాళ్ళందరూ కంపెనీలు నడిపిస్తూ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే గనక వాళ్ళెవరు నన్ను తప్పుగా అనుకోవద్దు. సో, వాళ్ళందరూ ఏంటంటే యజమానుల కోసం రాత్రి పగళ్ళు కష్టపడి చేస్తూ ఉంటారట. కానీ వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలట అసలు మన నిజమైన యజమాని ఎవరు అని కృష్ణ భగవానుడు అని గుర్తించరట. అయితే అలాగా వాళ్ళేం జేస్తారట, ఆ అమూల్యమైన కాలాన్ని వాళ్ళు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు అని జెప్పి, అయితే మనందరికీ యజమాని ఎవరు? కృష్ణుడనమాట. ఆయన శరణ పొందాలి అని జెప్పేసి. మీకు డౌట్ రాలేదా? మాతాజీ ఇప్పుడున్నవన్నీ నైట్ షిఫ్ట్‌లే. నైట్ షిఫ్ట్ చేయకపోతే జీతాలు రావు. జీతాలు రాకపోతే మనం మన ఫ్యామిలీని ఎలా గడపాలని మీకెవరికీ డౌట్ రాలేదా? మరి ఇంతమందున్నారిక్కడ. అనుకున్నాను మాతాజీ. అంటే కానీ అంటే మరి చెప్పారు కదా మాతాజీ, ఇది అనుకున్నాను. కర్మ మీరు చెయ్యండి కానీ అది చేస్తూ కూడా నన్ను తలుచుకోండి అని చెప్పాడు కదా ఆయన. రాత్రి పూటల మీరు నైట్ షిఫ్ట్‌కెళ్తారు గదా! అయితే మనిషికి 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్ర సరిపోతుందని జెప్పారు. 6థ్ చాప్టర్‌లో చెప్తారనమాట. ఆ! ఏం జెప్తారు? ఒకసారి శ్లోకం చెప్తా ఉండండి మీకు. యుక్తాహార విహారస్య అని జెప్తారనమాట. అది నియమితమైన ఆహారం, నియమితమైన నిద్ర, అవి విశ్రాంతి అన్నీ కావాలి అని జెప్పి. మీరు ఆ 8 గంటలు అక్కడ పని జేస్తున్నారు గదా!
ఆ పని చేస్తూ మిగతా 6 గంటలు, 8 గంటలు నిద్రపోతారనుకోండి. సరిపడా అన్నం తినండి. సరిపడా ఇది చేయండి. మిగిలిన టైము భక్తి కూడా చేయండి. సాయంత్రం పూట మనకి శ్రీల ప్రభుపాద రాత్రిపూట 12కి అట్లా పడుకొని లేచి 2 గంటలకి అట్లా లేచి కూర్చొని ఇవన్నీ ట్రాన్స్‌లేట్ చేసి రాసున్నారనమాట. మీరు కూడా అట్లాగే చేయండి. మీరు పగలు రాత్రంతా పని చేస్తారు అంటే పగలుపూట అంటే ఒక టైము నిర్ణీతమైన సమయం వరకు పడుకోండి. 10 గంటలు, 12 గంటలు పడుకొని 10 గంటలు పని చేస్తాను. మిగతా 2 గంటలే నేను మామూలుగా మెలకువగా ఉంటాను అంటే కుదరదు కదా! అట్లాగా మీరు 8 గంటలు సరిపోతుంది. మిగతా 4 గంటల్లోనే కదా 12 గంటలు పడుకోకుండా వాటిల్లో భక్తి చేయండి. మీకున్న టైంలోనే ఆధ్యాత్మికత అనేది చూడండి, చెయ్యండి. భగవంతుడిని ధ్యానించండి అని చెప్తున్నారన్నమాట. అలాగా భగవంతుడికి ఆయనకి మనం శరణు పొందాలి అని చెప్పి. మనం ఎప్పుడైతే అలాగ ఉంటూ ఉంటామో, ఇంకా ఏంటంటే భక్తులు ఉంటారు కదా! వాళ్ళ దగ్గర నుంచి శ్రవణం చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారంటే దీన్ని ఇంకొక అనాలజీ చెప్తున్నారు. ఇప్పుడు భక్తి శాస్త్రి ఎవరైనా రాసేవాళ్ళు ఉంటే మన వాళ్ళు, ఈ అనాలజీస్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక గాడిద చాకిరీ చేయడానికి ఒకటి చెప్పారు. నిన్న ఒకటి చెప్పా నేను. ఎవరైతే బంధించేసి ఉంటారో వాళ్ళు బంధనాలు, బంధించబడని వాళ్ళు మాత్రమే విడదీస్తారని అదొక ఎనాలజీ ఉంది. అలాగే ఇక్కడ మలమును భక్షించే పందులన్నమాట. ఒకసారట దీనికొక స్టోరీ ఉంది. చెప్పానా మీకు? ఇంద్రుడు వచ్చి పందిలాగా ఉండి చేస్తాడని. చెప్పండి మాతాజీ, చెప్పండి. ఆ! ఒకసారి ఇంద్రుడికి శాపం కలుగుతుందన్నమాట. ఎవరు? భృగు మహర్షి ఇస్తారు. ఏంటంటే, "నువ్వు పందిలాగా పుట్టు" అని జెప్పేసి అతను సవ్యంగా ఉండి ఏదో చేస్తే తప్పు చేసేటప్పటికి శాపం పెడతారు. భూలోకానికెళ్ళి నువ్వు పందిలాగా ఉండు అని జెప్పేసి. వస్తాడు. ఫస్ట్ పందిలాగా వచ్చి బురదలో వాటిల్లో ఉంటూ ఉంటాడు గానీ, ఫస్ట్‌లో ఎట్లా ఉంటుంది? చాలా భయంకరంగానే ఉంటుంది. మనకి పందులంటేనే, ఆ బురదంటేనే అసహ్యం గదా! ఆ మలం తింటూ అది ఉంటుంది. కొన్ని రోజులయ్యేటప్పటికి ఏంటంటే, అది అలవాటైపోయింది దానికి. అలవాటైపోయి అది పంది ఒక్కసారి ఈనితే గనక 15, 20 మంది పిల్లల్ని ఈనుతుంది. అప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడన్నమాట ఇంద్రుడు. తర్వాత చక్కగా భార్య, పిల్లలు ఇంతమంది పిల్లలు అసలు ఇంతమంది సంతానం ఎట్లా వస్తారు? వాళ్ళందరితోటి ఆడుకుంటూ చక్కగా ఆ బురదలో పొర్లుకుంటూ మలం తినుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాడు. సరే కొన్ని రోజులయిన తర్వాత బ్రహ్మదేవుడొస్తాడనమాట. సీట్ ఖాళీగా ఉంది గదా! ఇంద్రసభలో సీట్ ఖాళీగా ఉంది గదా! మళ్ళీ ఇది అయిపోయింది. శాపం అయిపోయింది. నువ్వు రా అని పిలవడానికొచ్చి పిలిస్తే, ఇంద్రుడెవరు? ఎవరు? అసలు నువ్వెవరు? నేనెవరు? కాదు కాదు పొమ్మని చెప్తాడు. అంటే అప్పుడు జ్ఞానాన్ని కలిగిస్తాడనమాట. ఇంద్రుడికి బ్రహ్మదేవుడు కలిగించి, బాబు నువ్వు ఇంద్రుడివి. నువ్వు అక్కడికి రా. నువ్వు శాపవశాత్తు ఇక్కడికొచ్చావు అని జెప్పి. సో, అట్లాగా ఏంటంటే అందులో ఉంటే దాంతోటే ఆనందంగా ఉన్నామనుకుంటాం. మనం గూడా అంతే ఏంటంటే ఇంకొకటి గూడా చెప్తారు. ప్రభుపాద ఫ్రాగ్ ఫిలాసఫీ అని జెప్తారు. కప్ప అనుకుంటుందట తన నూతిలో కప్ప నూతుల్లో ఉంటుంది గదా! ఆ నూతిలో ఉన్నది అదే ప్రపంచం అనుకుంటుందట. దాన్ని మించిన ప్రపంచం వేరే లేదు అనుకుంటుందట. ఇది గూడా ఇంకో ఎనాలజీ. సో, ఇలాగా పందులు గూడా ఇట్లాగా వాటికి తీసుకెళ్ళి ప్రభుపాద చెప్తున్నారు. మీరు చక్కగా నెయ్యితోటి, వాటితోటి, చక్కెరతోటి చేసిన స్వీట్లు గాని, చక్కగా మంచి కేకులు గాని, అప్పాలు, గిప్పాలు, అరిసెలు, గిరిసెలు ఏమైనా తీసుకెళ్ళి పెట్టారనుకోండి, అవన్నీ అక్కడ వదిలిపెట్టేసి అదెళ్ళి మలం తింటుందన్నమాట. సో, అట్లా ఏంటంటే ఆ భోగానికి అది అలవాటు పడిపోయింది కాబట్టి మంచి మంచి పదార్థాలు తీసుకెళ్ళి ఇస్తే అది తినదన్నమాట. మనందరం కూడా అలాగే ఇలాగ మూఢత్వంలో ఉండి ఉన్నాం కాబట్టి మనకేదన్నా మంచి అనేది చెప్తున్నారనుకోండి, అది మనకి ఎంత మంచి జరుగుతుందన్నా సరే మనము వినమన్నమాట. ఎందుకంటే ఆ వాటిల్లోనే మనకు ఆనందం వెతుక్కుంటూ ఉన్నాం. ఒకసారి నాకిది ఎవరో ఒక ప్రభు చెప్పాడన్నమాట. మా ఇంటి పక్కన కుక్క ఉంది. ఇప్పుడు గూడా అరుస్తోంది చూడండి. సో, ఎంత వాసనొస్తుందంటే ఒక్కొక్కప్పుడు భయంకరమైన వాసన వస్తూ ఉంటదన్నమాట. దాన్ని బయటకి నేను ఒక్కప్పుడు అనుకుంటా కిచెన్ డోర్ తెలిసినప్పుడు ఎంత వాసనొస్తుంది గదా! వీళ్ళు ఎలా బతుకుతున్నారా అని జెప్పి. నేనలా అన్నప్పుడు ఒకరోజు మా ఇంటికి ఒక ప్రభు వాళ్ళొచ్చారన్నమాట. అయితే ఎందుకు మాతాజీ అలా అంటున్నారంటే, "నువ్వు అసలు డోర్ ఓపెన్ చేసుకొని వంట చేయాలంటేనే కష్టంగా ఉంది" అని జెప్పి, ఒకప్పుడు సాంబ్రాణి అవన్నీ బెడతాను. అక్కడ ఏంటి ఫినాయిల్ నీళ్లు అన్నీ పోస్తా, డెటాల్ కొడతా, అన్నీ చేస్తా. వాళ్ళ గోడ మీద గూడా కొడతానన్నమాట. వాళ్ళ పైన అటువైపు కొట్టను గానీ, గోడ మీద కొడతా. వాసన రాకుండా. ఈ వాసనతోటి కాస్త ఇదేమన్నా మిగులుతుందని. అయితే ఆ ప్రభు ఏమన్నాడో తెలుసా? వాళ్ళెలా బతుకుతున్నారో ఇదేనంటే అలవాటయిపోయింది. వాళ్ళకి అలవాటై ఆ! అయితే చేపలమ్మే వాళ్ళు, పూలమ్మేవాళ్ళనమాట. ఇద్దరు ఉన్నారట. అయితే ఈ చేపలమ్మాయి అమ్మే అమ్మాయి ఏం చేస్తుంది ఒకరోజు పూలు అమ్ముకొని ఇంటికి వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్సే. కానీ పక్కా ఇది ఉండరనమాట. మార్కెట్‌లో మామూలుగా పక్కన పక్కన కూరలు, గీరలు అమ్ముకుంటున్న వాళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ అయిపోతారు గదా! అలాగే వాన పడుతుందిట. వాన పడుతుంటే ఈ చేపలమ్మే అమ్మాయి అనిందిట
అయ్యో ఎలాగో వాన పడుతుంది కదా, వాన తగ్గే వరకు మా ఇంట్లో ఉంది గనదా తర్వాత వెళ్దు గాని అని చెప్పుకుంటున్నా. సరే కదా అని వెళ్తుందట. ఈ అమ్మాయికేమో మంచి సువాసనలతోటి అక్కడ ఉండి 24 గంటలు ఆ అమ్మాయి అవే సువాసనలతోటి ఉంది. అయితే ఈ చేపల అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి శరీరము పూలు మిగిలిపోయినవి తీసుకొని వెళ్తుంది కదా. చేపల అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అరే బాల్ ఒకటి ఇవ్వండి ఆమెకి. తీసుకో. ఏది సో స్టోరీ ఇంట్రెస్టింగ్ గా లేదనుకుంటా. మాతాజీ వాళ్ళు పెద్దగా మాట్లాడేస్తున్నారు. అయితే ఆ చేపల అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూర్చుంటే సరే అని చాయ్ పెట్టుకొని తాగుతుంటే ఈ చేపల అమ్మాయి అంటుంట, "అబ్బా, ఏదో గబ్బు వాసన వస్తుంది, గబ్బు వాసన వస్తుంది అంటుందిట. అంటే ఈ అమ్మాయి ఏమో ఆ చేపల వాసన వస్తుంది అని చెప్పేసి ఏమన్నా అంటే ఈ అమ్మాయి తిట్టుకుంటుందేమో, నాకు ఎలాగో షెల్టర్ ఇచ్చింది కదా అని చెప్పి ఈ అమ్మాయి మాట్లాడకుండా ఇట్లా అనుకొని ఇట్లా పెట్టుకొని కాస్త ఏదో చాయ్ తాగుతుందట. అంటే చాలా గబ్బు వాసన వస్తుంది అంటుంట. అంటే పూల వాసన ఆ అమ్మాయికి గబ్బులాగా ఉంది. ఎందుకంటే చేపలు వండుతూ వాటిల్లో ఉండి ఆ అమ్మాయి శరీరం అంతా అదే వాసన వచ్చుకుంటుంటే దానికి అలవాటు అయిపోయింది. అందుకని ఈ పూల వాసనకు వచ్చేప్పటికి ఇది గబ్బులాగా అనిపిస్తుందిట. అలాగా ఏంటంటే మనం అందరం ఎట్లా ఉన్నాం, ఇప్పుడు ప్రభుపాద చెప్పినట్టుగానే మనందరం ఏంటంటే ఎందులో ఉన్నామో అదే ప్రపంచం అనుకుంటూ అదే బాగుంది అనుకుంటే ఆ భౌతిక విషయాలే కరెక్ట్ అనుకుంటూ మనం మూఢుల్లాగా ఉన్నంట, మూర్ఖుల్లాగా ఉన్నంట. కాబట్టి దీని నుంచి బయటకి పడకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పటికప్పుడు అందులోనే ఆనందం వెతుక్కుంటూ దానిని మించిన ఇంకొకటి శక్తి ఉందని దాన్ని వినడానికి, వాటి గురించి వినడానికి మనకి టైం లేదు అని చెప్తూ ఉంటాంట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. టైం లేదు అనగానే ఎక్కడ నుంచి లేదు టైము, మనం చేసుకోవడానికే టైం ఉంది. నిన్న నేను ఒక క్లాస్ విన్నానన్నమాట. అందులో ప్రతిదానికి మనం టైం లేదంటాం కదా. అయితే నిద్ర లేస్తామా, అన్నీ చేస్తాం కదా. బ్రష్ చేసుకుంటాము, మనం ఫ్రెష్ అప్ అవుతాము, అన్నం తింటాము. మధ్యలో మళ్ళా సీరియల్స్ చూసేవాళ్ళం అంతకుముందు కదా. ఆ సీరియల్ టైంకి కరెక్ట్‌గా కూర్చుంటాము. అన్నీ చేస్తాము. పక్కవాడు పిలిస్తే మాట్లాడుకుంటాము. ఎవరన్నా వచ్చి మాట్లాడితే మాట్లాడతాము. మన ఇంటి ముందు నుంచి ఎవడన్నా ఎళ్తుంటే చూస్తాము. మన ఇంటి ముందు చెత్త ఏస్తే గూడా వాళ్ళని తిట్టడానికి కూడా ఎళ్తాము. అన్నీ చేస్తాం. కానీ మాల పట్టుకొని చాంటింగ్ జేయడానికి మనకు టైం లేదంటాం. సో వీటన్నిటికి టైం ఉంది గానీ, దానికొక్కదానికి టైం లేదుట. అది మనం చేసే పని. అందుకని ఏంటంటే, అసలవన్నీ వదిలిపెట్టుకున్నామంటే, వాటి పని అవే జరుగుతూ ఉంటాయి. మనం చాంటింగ్ జేసుకోవచ్చని. వీటన్నిటికి టైం మనం తీస్తున్నాం గదా. అలాగే చాంటింగ్‌కి ఎందుకు తీయట్లేదు అన్నమాట. ఇది నేనెక్కడ విన్నానో, రాధనాథ్ స్వామి మహారాజ్‌వి అవి విన్నాం కదా. అక్కడెక్కడో ఒక చోట విన్నట్టున్నా. సో అలాగనమాట. మనం ఏదైనా మనం చెయ్యాలి అనుకుంటే చేస్తాం. అలాంటప్పుడు మనం చాంటింగ్‌కి గూడా టైం లేదు అనుకుంటేనో, వినడానికి టైం లేదు అనుకుంటే ఎట్లాగా? వాటికి గూడా మనంతట మనం క్రియేట్ చేసుకోవాల్సిందే టైం. క్రియేట్ చేసుకొని మనం చెయ్యాలి అన్నమాట. ఎందుకు అంటే, మనం మళ్ళీ ఎక్కడికెళ్ళిపోవాలి? గోలోకం. ఆ! అక్కడికెళ్ళిపోవాలి గదా. అక్కడికెళ్ళిపోవాలంటే ఏం జేయాలి మనం? పరిశుద్ధంగా ఉండాలి. ఓకేనా? అందుకని. తర్వాత నరాధముడు. ఇప్పుడు ఇందాక ఎవరి గురించి తెలుసుకున్నాం మనం? మూడులు మూఢులు. మూడుల ఫస్ట్ గురించి. వన్. చదవాలమ్మా. వాళ్ళు నరాధముడు. చదవండి మాతాజీ. హరే కృష్ణ. రెండు నరాధాముడు. దుష్కృతులలో 2వ తరగతికి సంబంధించిన వాడు. నరుడు అనగా మానవుడు మరియు అధముడు అనగా నీచుడు అని అర్థం. మొత్తం 84 లక్షల వివిధ జీవరాశులలో మానవ జాతులు 4 లక్షల రకములు. వీటిలో మిక్కిలి అనాగరికములైన అల్ప మానవ జాతులు అసంఖ్యాకములుగా కలవు. క్రమబద్ధమైన సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక జీవన సిద్ధాంతములు కలిగిన వారే నాగరిక మానవులు. సాంఘికముగా, రాజకీయముగా వృద్ధి చెందినను ధర్మజీవన విధానంను కలిగి ఉండని వారు నరాధాములుగా భావింపబడుదురు. చెప్తారా మాతాజీ? ఇంకా చదవాలి. చదవండి. మీరు చెప్తూ ఉంటే నాకు రాధేశ్యామ్ ప్రభు చెప్పింది ఒకటి గుర్తొచ్చిందనమాట. మనము టైం లేదు అంటూ ఉంటాం గదా. అయితే ఇప్పుడు ఏంటిట, ఒక ఇది అన్నమాట. ఒకతనికి ఒక చోట పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అతనికి 50,000 జీతం వస్తుంది. రెండవ కంపెనీలో సేమ్ ఉద్యోగం వచ్చిందనమాట. రెండో కంపెనీలో పొద్దున 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ₹1,00,000 జీతం వస్తుంది. సరేనా? ఏ ఉద్యోగం ఎంచుకోవాలి? ₹1,00,000. ఎక్కడ ₹1,00,000. ఎంచుకుంటారు? ₹1,00,000 ఎంచుకుంటాడు. ₹1,00,000 ఎంచుకుంటాడు. అదేమో 15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇదేమో చక్కగా ఇంటి పక్కనే.
ఏది ఎంచుకుంటాడు? 50 రూపాయల జీతము 10 నుంచి 5 గంటల వరకు. 5కి ఇంటికొచ్చేయొచ్చు. హ్యాపీగా భార్య పిల్లలతోటి ఉండొచ్చు. టెంపుల్‌కెళ్ళొచ్చు. సాయంత్రం సంధ్యాఆరతి చేసుకోవచ్చు. అన్నీ చేసుకోవచ్చు. సరేనా? హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఆ రూ. 1,00,000 జీతము కార్‌లో 15 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఓకేనా? కార్‌లో కాదు. అసలు మామూలుగా ఎళ్తే 15 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏది ఎంచుకుంటాడు? 50,000 ఎంచుకుంటాడు మాతాజీ. 50,000 ఎంచుకోవాలి. కానీ కానీ రూపాయలదే ఎంచుకుంటాడు మాతాజీ. ఎంచుకుంటాడు. దూరం ఉంది కదా, అవును. డబ్బులు ఎక్కువ వస్తాయని వెళ్ళడానికి ఇష్టపడతారు. అది రూ. 1,00,000 జీతం ఉన్నదే ఎంచుకుంటాడు. ఎందుకంటే అంత దూరం వెళ్ళాలంటే బస్సుల్లో వాటిల్లో టైం పడుతుంది కాబట్టి లోన్ తీసుకొని కారు కొంటాడు. లోన్ తీసుకొని కారు కొని ఇప్పుడు 10 గంటలకు వెళ్ళాల్సింది ఇంట్లో 8 గంటలకు బయలుదేరుతాడు. 8 గంటలకు బయలుదేరి వెళ్తాడు. 2 గంటలు పొద్దున్న 2 గంటలు ట్రావెలింగ్, సాయంత్రం 2 గంటలు ట్రావెలింగ్. 8 గంటలకి జాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కారేసుకొని ఇంటికొచ్చేప్పటికి రాత్రి 10 అవుతుందన్నమాట. వచ్చిన తర్వాత కొన్ని రోజులు బానే ఉంటుంది. అలా కష్టపడి గాడిదలాగా చాకిరీ చేసిన తర్వాత కొన్ని రోజులకి అతనికి ఏమవుతుంది? ఈ మెడకల నొప్పులొస్తాయి. స్పాండిలైటిస్ వస్తాయి. తిండి సరిగ్గా లేదు. ఈ అల్సర్‌లు అవి ఇందాక ప్రభుపాద చెప్పారు చూసారా? అట్లాగా వస్తాయన్నమాట. ఇప్పుడు అతను అక్కడ సేవ్ చేసుకొని పెట్టుకుందాము అనుకున్న డబ్బులు ఏం చేశాడు? ఈ డాక్టర్‌లకి పెట్టేశాడు. సరేనా? ఇలాగ పొద్దున్నే ఎళ్లి 8:30కి ఇంట్లోంచి బయలుదేరినా హ్యాపీగా ఎళ్తాడు. ఆరాంగా నడుచుకుంటూ ఎళ్ళినా 2, 3 కిలోమీటర్లంటే. అలా ఎళ్లి ఉద్యోగం చేసుకొని చక్కగా ఇంటికొచ్చి టైం సరిపోయింది. భగవంతుడికి ధ్యానం చేసుకోవచ్చు అని ఆలోచించుకోరట. వీళ్ళు ఆరోగ్యంగా గూడా ఉంటారు గదా! ఇప్పుడు ఎందుకంటే ఈ మెంటాలిటీ అంతా అలాగే ఉందన్నమాట. నా జీతము 4 అక్షరాలు కదా! 50,000 5 గదా! 5 డిజిట్స్ కాదు. 6 డిజిట్స్, 7 డిజిట్స్ కావాలి మనకి జీతాలు. అని మనం ఎప్పుడు అంటే వాళ్ళు ఇంత చెప్పారు గదా! అంటే ఓహ్! వాడంత సంపాదిస్తున్నాడు గదా! వాడికంటే నేను ఎక్కువ సంపాదించాలి. అలా అనుకుంటాంట. ఆ మెంటాలిటీ అలాగ ఉంటుందట. అది ఇప్పుడు పెట్టుకున్నదంతా ఏం చేస్తారట వాళ్ళు దీనిలో పెట్టుకుంటారట. ఇందాక పొద్దున్న నేను క్లాస్ వింటున్నాను ఒకటి రాధేశ్యాం ప్రభుదొకటి క్లాస్ వింటుంటే చెప్తారన్నమాట. ఆయన ఒకరోజు ఫ్లైట్‌లో వెళ్తున్నారట. ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడట. ఈయన కూర్చొని చాంటింగ్ చేసుకుని హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే అనుకుంటూ ఈయన మాల పట్టుకొని చాంటింగ్ చేసుకుంటున్నట్ట. ఈయన పక్కన ఒక బిజినెస్ మ్యాన్ కూర్చున్నాడట. ముసలాయనన్నమాట. ఒక 70 ఏళ్ళు ఉంటాయట. కానీ సూటు, బూటు అన్నీ యేసుకొని, టై అన్నీ కట్టుకొని మామూలుగా యంగ్‌స్టర్స్ ఎట్లా కట్టుకుంటారో అట్లా కట్టుకొని ఉన్నాడట. అయితే అతను చాలా గర్వం అన్నమాట. ఎందుకంటే నాకు డబ్బులున్నాయి గదా! అయితే ఓహ్! స్వామీజీ మాక్ అంటామన్నమాట. స్వామీజీ ఏం చేస్తున్నావు నువ్వు? అనంటేను చాంటింగ్ చేసుకుంటున్నాను. నేను ఇస్కాన్ నుంచి. అంటే నువ్వేం చేస్తావు అంటే, నేను ఇలా స్కూళ్ళకి వాటికి ఎళ్లి నేను అందరికీ ప్రచారం చేస్తూ ఉంటాను. కృష్ణ గురించి ప్రచారం చేస్తూ ఉంటా. భక్తి ఎలా చేయాలి? ఏం చేయాలని అని చెప్తాడట. అంటే ఆ! సరే, సరే నాకవన్నీ వినడానికి టైం లేదు అని నేనేం చేస్తానో అడగలేదేంటంటేను, ఆ! చెప్పు అన్నాడట. చెప్పు అంటే చెప్పాడట, నేనొక పెద్ద బిజినెస్ మ్యాన్‌ని. నాకు ఇండియాలోనే 5, 6 చోట్ల బిజినెస్‌లున్నాయి. నాకు నలుగురు పిల్లలున్నారు. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. ఒకళ్ళు ఆస్ట్రేలియా, ఒకళ్ళు జర్మనీ, ఒకళ్ళు యూఎస్ఏ, ఇంకొకళ్ళు ఇంకోటేదో. వాళ్ళందరూ గూడా వాళ్ళ సొంత బిజినెస్‌లు చేసుకొని వాళ్ళు సెటిల్ అయిపోయున్నారు. నాకు ఒక్క నిమిషం కూడా ఉండడానికి కూర్చోడానికి, చేయడానికి టైం ఉండదు. ఇప్పుడు నేను మా పిల్లల దగ్గరికెళ్తున్నాను నేను. అంటే అప్పుడు యూఎస్‌కో ఎక్కడికో వెళ్తున్నారనమాట రాధేశ్యామ్ ప్రభు. వెళ్తుంటే నేను యూఎస్ వెళ్తున్నాను. మా పిల్లాడి అదే బిజినెస్ దానికోసం అని జెప్పి చూడ్డానికని ఎళ్తున్నాను. ఇట్లాగా నాకు నించోడానికి, కూర్చోడానికి టైం లేదు అని చెప్పి అన్నాడట. ఓహ్! అన్న తర్వాత సరే నీకు ఏమి టైం లేదు గదా! ఈ నా విజిటింగ్ కార్డ్ పెట్టుకో నువ్వు. ఎప్పుడన్నా నువ్వొచ్చినప్పుడు పూనా దగ్గరే ఉంటాడట. అందుకని నువ్వొచ్చినప్పుడు మా టెంపుల్‌కి రా బావుంటుంది. దేవుడిని దర్శనం చేసుకోవచ్చంటే అసలు ఇంత బిజీ షెడ్యూల్‌లో దేవుడు అసలు దర్శనం ఎక్కడ వీలవుతుంది అన్నాడట. అంటే సరే, సరే ఉంచుకో నీకెప్పుడన్నా అవసరమైతే ఫోను జేయమని కార్డ్ ఇచ్చాట విజిటింగ్ కార్డ్. జేబులో పెట్టుకున్నాడట, వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత రాధేశ్యామ్ ప్రభు వెళ్ళాడట మళ్ళీ వచ్చేసాడట. పూనా వచ్చేసిన తర్వాత 2, 3 రోజులకి ఆయన దగ్గర నుంచి ఫోనొచ్చిందిట. ఎవరు అంటే, ఐ వాంట్ టు స్పీక్ టు రాధేశ్యామ్ ఇది అది అని అంటే, యాహ్! నేనే మాట్లాడుతున్నాను చెప్పండి అనంటే, నువ్వు అర్జెంట్‌గా పలానా హాస్పిటల్ పేరు చెప్పి నువ్వు అక్కడికి రా నా దగ్గరికి అని చెప్తాడట. ఎందుకు అనంటే, నీ ఏంటి చెప్పు విషయం ఏంటి చెప్పు అంటే, నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. నీతో కలిసిన 4 రోజులకి నేను మళ్ళీ వచ్చేసాను. వచ్చి అంటే, నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. ఇక్కడున్నాను అని జెప్పి. అంటే, సరే అయ్యో! ఈడేంటి ఇట్లాగా అని జెప్పి, సరే పోనీలే మళ్ళీ వాళ్ళందరిని మార్చడమే గదా! మనందరం భక్తిలోకి తేవడం మన డ్యూటీ గదా! సరే వెళ్దాం అనుకోని ఈయన చెప్పాడట ఇట్లా పలానా హాస్పిటల్‌కెళ్దాం అని జెప్పి అన్నీ రెడీ అయ్యి వెళ్తుంటే మళ్ళీ ఫోను చేశాడట.
మళ్ళీ ఫోన్ చేసి, "నువ్వు అదేదో ఆ రోజు నీ చేతిలో పట్టుకొని తిప్పుతున్నావు గదా! ఆ మాలలు ఏవో తిప్పుతున్నావు గదా! అది కూడా తీసుకొని రా. అవిను కొన్ని పుస్తకాలు ఇంకేమన్నా ఉంటే తీసుకొని రా నువ్వు" అని చెప్పాడట. సరే అని చెప్పి అవన్నీ తీసుకొనెళ్ళాడట. ఏంటి అనంటే, ఆ డాక్టర్లు చెప్పారు. తర్వాత నాకు ఉన్నట్టుండి సడెన్‌గా హార్ట్ పెయినొచ్చింది. తీసుకెళ్ళి హాస్పిటల్‌లో చేర్పించారు. ఒక్క నిమిషం లేట్ అయినా సరే అసలు నిన్ను బతికించలేకపోయేవాళ్ళం అని చెప్పారు. దేవుడి దయ వల్ల నువ్వు బతికావని చెప్తున్నారు. ఆ డాక్టర్లు కూడా దేవుడి దయ వల్ల నువ్వు బతికావని చెప్తున్నారు. ఇప్పుడేంటంటే అన్ని రకాల టెస్ట్‌లు తీశారు. ఏమో తెలీదు. ఇంకా 2, 3 రోజులైతే గాని నువ్వు ఎంత ఎంత తొందరగా చచ్చిపోతావని మేము చెప్పలేమని. అంటే ఆ లోపల రక్తనాళాలు వాటన్నిటిలోనూ ఎంతవరకు బ్లాకేజ్ ఉంది అని తెలీదు కదా! అందుకని తెలీదుట. అందుకని నువ్వెప్పుడు ఏదవుతావో తెలీదు. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చెప్తాము అని చెప్పారట. అంటే అప్పుడు అతనికి ఆ మాట చెప్పిన తర్వాత అనిపించిందిట. ఇప్పుడు నేను ఇవన్నీ బిజినెస్‌లన్నీ పెట్టుకున్నాను. ఇవన్నీ ఏం చేయాలి? ఇవన్నీ ఏమవుతాయి? ఆ డబ్బులన్నీ ఎవరు తీసుకుంటారు? ఏంటి? అని చెప్పి అప్పుడు అనుమానం వచ్చిందిట. అందుకని వెంటనే రాధేశ్యామ్ ప్రభుకి ఫోను చేశాడట. రమ్మని జెప్పి. కార్డయితే ఇంకొకటి చూసుకోండి వాళ్ళు భగవంతుడు ఎట్లా ఆడిస్తాడంటే, ఆ కార్డ్ పారేయలేదు చూసాడా అతను అహంకారంతోటి కార్డ్ జేబులో పెట్టుకొనున్నాడు అట్లాగా. బట్టలు షర్ట్‌లో పెట్టుకొని ఏం చేసుకున్నా మార్చేస్తే పడిపోతుంది గదా! కానీ పర్స్‌లో పెట్టుకున్నాడు. అది ఉంది. అది గుర్తుంది చూడండి ఆ టైంకి. అదే రాధేశ్యామ్ ప్రభుని పిలిచి మాట్లాడేట. అప్పుడు అంటాట, "ఇప్పుడు నేను చనిపోతాననుకో నేనెక్కడికెళ్తాను? నా ఇది ఏంటి? నెక్స్ట్ ఏంటి ఇది?" అని అడుగుతాడట. నువ్వు ఇన్ని సంవత్సరాలు 77 ఏళ్ళొచ్చినాయి. నీకిప్పటి వరకు ఒక్కరోజు గూడా భగవంతుడి దగ్గరికి రాలేదు. భగవద్గీత ముట్టుకోలేదు. చదవలేదు. నీకిప్పుడు లాస్ట్ మూమెంట్ ఒచ్చేసింది. ఇప్పుడొచ్చి భగవద్గీత గురించి చెప్పు. ఈ క్వెషన్‌లో చెప్పు అనంటే, ఎట్లా చెప్తారు అని జెప్పి ప్రభు ఏవో చిన్నగా చెప్పారట. చెప్పి నీకసలు ఏం కావాలి? ఏంటి? ఇది అని జెప్పేసి కొంచెం షార్ట్‌గా మనం జెప్తాం గదా! అట్లా చెప్పాడట. చెప్తే, సరే అయితే ఇప్పుడు నన్నేం చేయాలి అంటేను, "ఏం చేయొద్దు. నువ్వు మాల తీసుకొని చాంట్ చెయ్యి" అని జెప్పాడట. మాలిచ్చారట. అసోసియేషన్ ఆఫ్ ప్యూర్ డివోటీ మాతాజీ అంతే. నువ్వు ఉత్తగా మాల ఇచ్చారట ఆయనకి. నువ్వు హాస్పిటల్‌లో ఉండు, ఏమన్నా ఉండు. ఇప్పుడు ఏముంది ఇంక ఏం లేదు. అంతా అయిపోయింది. అప్పుడంతా నేను ఫుల్లు బిజీ అన్నాను. ఇప్పుడు ఏమి లేదు ఖాళీగా ఉన్నానని చెప్పాడట. ఏండి డాక్టర్లు అసలు నువ్వు చస్తావో, బతుకుతావో తెలీదు. ఏ నిమిషాల్లో తెలీదన్నారు గదా! అందుకని అలా ఉన్నాడట. అలాగా ఇంకొకటి గూడా చెప్పారన్నమాట. అతనికి మాల ఇచ్చారట. చాంట్ చేస్తున్నారట. ఒక రష్యన్ లేడీట. అంటే ఇది చాంటింగ్ గురించి చెప్తున్నాను మధ్యలో. మనం ఎలాగా ఆలోచిస్తాము, ఎలాగా ఉంటామని. మన హరినామాన్ని కరెక్ట్‌గా మనం పలుకుతూ ఉంటేనంట, అది మన నరాల్లోనూ జీర్ణమైపోయి ఉంటుందట. ఆ రష్యన్ ఆవిడట చాలా పెద్దావిడ. ఆవిడ గూడా 80 ఏళ్ళు, 90 ఏళ్ళు చర్మం అంతా ఇట్లా ముడతలు పడిపోయి అంతా ఉందిట. ఆవిడకి తన పిల్లలు, మనవళ్ళు ఎవ్వరు గుర్తులేదు. ఆవిడ డివోటీ అన్నమాట. అన్ని సంవత్సరాల నుంచి మినిమమ్ 50 సంవత్సరాల నుంచి ఆవిడ జపం చేస్తూ ఉందిట. భగవంతుని నామాన్ని జపం చేస్తూ ఉందిట. ఎవ్వరిని గుర్తుపట్టట్లేదుట. ఏం చేయట్లేదుట. నువ్వెవరు అంటే కూడా తెలీదుట. అలాంటిది హరినామం జెప్పు అనంగానే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటుందిట. ఎన్ని సార్లు చెప్తూనే ఉందిట. ఆ! సరే ఆపేయి అంటే ఆపుతుందిట. మళ్ళీ వచ్చి 2 గంటల తర్వాత ఇంకేమన్నా క్వెషన్‌లు అడిగితే ఆన్సర్ చెప్పదుట. కానీ హరినామం తెలుసా నీకు అంటే చెప్తుందిట. ఇంక ఏం చెప్పినా సరే ఏమీ తెలీదన్నట్టుగా తెలీదంటుందిట ఇట్లాగా. ఏమీ తెలియనట్టుగా అట్లాగే ఉంటుందిట. అంటే భగవంతుడు వాళ్ళకి అట్లాంటివి చెప్తూ ఉంటారు. మనం లాస్ట్‌లో ఏమంటాం? మనం చనిపోయే ముందు భగవంతుని నామం చెప్తాం గదా! అంత్యకాలేశ మామేవ స్మరణముక్తా కళేవరం అని జెప్పి, మనం ఏంటంటే భగవంతుని నామాన్ని జపించాలి అంటాం గదా! అదనమాట. అలాగే ఇంకో ఆవిడ గురించి చెప్పారనమాట. ఆవిడ ఏంటిట, ఒకసారి రాధేశ్యామ్ ప్రభుని కలిసిందిట. కలిసినప్పుడు చాంట్ చేయమని చెప్పారట. అన్ని రకాలు అన్నీ చెప్పిన తర్వాత నాకిన్ని రోజులు తెలీదు ఇలాగా చాంట్ చేయాలని చెప్పి అంటే, అయితే ఏంటి అయితే మనం అదే ఏ అంత్యకాలేశ మామేవ ఇది అన్నా చెప్పిన తర్వాత, నాకిన్ని రోజులు తెలియనే తెలీదు. తెలియక నేనేం చేశానంటే, ఆవిడ హాస్పిటల్‌లో వాళ్ళందరికీ ఏమన్నా పంచిపెట్టడం గాని అట్లా చేస్తూ ఉంటుందిట. అలా ఒకసారి వెళ్ళినప్పుడు ఒకతను ప ప్రాణాలు పోయేటప్పుడుట కొన్ని ఆహ్, వేల లక్షల తేళ్లు కుడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది చూసారా? అట్లా ఉంటుందట ఆ యమభటులు మన ప్రాణాల్ని లాక్కొని వెళ్తూ ఉంటే అంత బాధగా ఉంటుందట. సరే ఇక్కడ ఆ హాస్పిటల్‌లో పడుకున్న అతను అరుస్తూ ఉన్నట్ట. నేను చచ్చిపోతున్నాను, చచ్చిపోతున్నానని బాధతోటి అరుస్తున్నట్ట. మిగతా వాళ్ళందరూ ఏమో అలాగా పడుకొనున్నట్టు. వాళ్ళందరికీ డిస్టర్బ్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా పేషెంట్‌లే గదా! ఈవిడ అక్కడ ఉన్నప్పుడు చెప్పేదిట, "నువ్వు అరవకు, అరవకు" అని చెప్పేదిట. "అరవకు, అరవకు" అని చెప్పేట. స్వామీజీ ఈ మాట మాత్రం నాకు ముందు తెలిసుంటే అతనికెళ్ళి హరినామం చెప్పురా, హరినామం చెప్పు, హరి అను, రామ అను అని చెప్పి ఉండేదాన్ని. నాకు ఇది తెలీదు. నేను మిమ్మల్ని కలిసి చాలా ఆనందం పొందాను. నేను కంపల్సరీగా హరినామాన్ని జపిస్తాను అని. మనందరం ఏమంటామంటే నిద్ర లేచిన దగ్గర నుంచి అన్ని పనుల్లో
మునిగిపోయి ఉంటాం. హరినామం మనం జపిస్తూ ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయి అనేది రియల్ మన రియల్ లైఫ్‌లో ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలనమాట. ప్రతిదానికి మనం ఏమంటామంటే నాకు టైం లేదు. నాకు టైం లేదు. మాల జపం చేయడానికి టైం లేదు అని దాన్ని మళ్ళీ రేపు చేయొచ్చా? ఎల్లుండి చేయొచ్చా? అని. ఒక పూట మనం తినడం ఒక బ్రేక్‌ఫాస్ట్ మనం స్కిప్ చేయలేం. లంచ్ స్కిప్ చేయం. డిన్నర్ స్కిప్ చేయం. ఇంక సాయంత్రం స్నాక్స్ తినడం స్కిప్ చేయం. ఇంకా ఫోన్‌లలో మాట్లాడడం స్కిప్ చేయం. ఆ ఫోన్ తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకెవరినన్నా పలకరించాలంటే తర్వాత చేయొచ్చు. మన లాస్ట్ మూమెంట్‌లో మనల్ని ఎవరు తీసుకెళ్తారు భగవంతుడి దగ్గరికి? మనం చేసుకున్న కర్మ మాత్రమే మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి మనం ఎప్పుడూ ఇంకొకసారి టైం లేదు అనొద్దనమాట. ఏమన్నా చేయకపోయినా వదిలేసేయండి. బుక్స్ చదవలేకపోయినారా? ఏం చదవలేకపోయినా చాంటింగ్ మాత్రం చెయ్యండి. హరిదాస్ ఠాకూర్ మనకు తెలుసు కదా! హరిదాస్ ఠాకూర్. శ్రీల హరిదాస్ ఠాకూర్ తెలుసు కదా! నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్. ఆయన ఏం చేస్తాడట రోజు ఎన్ని గంటలు చేస్తారు? 24 గంటలు 92 మాలలు. 2 గంటలు. 22 గంటలు 9,00,000 నామాన్ని జపం చేస్తూ ఉంటాడు. లాస్ట్ మూమెంట్‌లో ఆయన చాలా ముసలుడైపోయి నోరు పలకడానికి రాదు. చేతులు ఇది స్వాధీనంలో లేనప్పుడు మంచంలో ఉన్నప్పుడు అంటాడట మహాప్రభు రోజు ఆయన పొద్దున పూట అక్కడ జగన్నాథ్‌కి ఆఫర్ చేసేస్తారు కదా! ఆ ప్రసాదం తీసుకొని హరిదాస్ ఠాకూర్‌కిచ్చి వచ్చి అక్కడ కూర్చొని వెళ్తారనమాట. మళ్ళీ మధ్యాహ్నం టైంకి వెళ్తూ ఉంటారు. అలా హరినామాన్ని జపిస్తుంటే మహాప్రభు వచ్చినప్పుడు రోజు ఏడుస్తూ బాధపడతాడట. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు అని అంటేనే అంటాడట. నేను హరినామాన్ని జపించలేకపోతున్నాను. అంతకు ముందు జపించేది ఎట్లా చేశానో కూడా తెలీదు గానీ, హరినామాన్ని జపించడానికి నాకు చేత కావట్లేదు. నేనెంత పతితుడిని గదా! ఇది అని జెప్పేసి పాపిని అని జెప్పి తను తను తిట్టుకుంటూ ఉంటాడట. అలాగా అప్పుడు మహాప్రభువు అంటారట. ఏంటంటే, "నువ్వు ఇన్ని సంవత్సరాలు చేసి ఉన్నావు గదా! అది చాలు ఇప్పుడు నువ్వు చేయలేదని ఎందుకు బాధపడుతున్నావు" అంటే, "నువ్వు లేదు నేను చెయ్యాలి. హరినామాన్ని నేను జపించాలి. నా భగవంతుని నామాన్ని నేను జపించాలి" అని జెప్పి తనెప్పుడూ ఆ నామం జపించలేకపోయినానని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడట హరిదాస్ ఠాకూర్. అంటే మనం అలా ఏడవాలి అని కాదు గానీ, ఆ చాంటింగ్ అనేది మనం వదిలిపెట్టకుండా ఉండాలి అన్నమాట. అది దానికి మాత్రం టైం తీసుకొని చేయండి తప్పకుండా. ఎప్పుడు మనం టైం లేదు అని మాత్రం అనొద్దన్నమాట. సో, థాంక్ యూ. అనవసరంగా మాతాజీ. సుత్తి ఆ పట్టుకుని చాంటింగ్ చేయకపోతే నాకు అన్నం అరగదు మాతాజీ. 2 ఏళ్ళు అది. కడుపు నొప్పితో బాధపడ్డాను. ఎంతమంది డాక్టర్లు ఎన్ని మందులో వాడాను. కడుపు నొప్పి మట్టుకు పోలేదు. ఈ హ్మ్. ఈ చాంటింగ్ మొదలుపెట్టిన తర్వాత ఆ అన్నం శుభ్రంగా అరిగి, ఆకలేసి అన్నం తింటున్నా. లేపోతే అసలు ఒక్క పూట భోజనం ఇంక అసలు ఏమీ తినలేకపోయేదాన్ని మాతాజీ. ఆ కడుపు నొప్పికి మందులిచ్చి ఏది చెప్పలేకపోయారు. ఎన్ని టెస్టులు చేసి, ఆ ఎండోస్కోపీలు అన్నీ చేసి ఏమీ చెప్పలేకపోయారు. అంతా బానే ఉందన్నారు కడుపు నొప్పి. కానీ మాల చేసిన తర్వాత మరి 16 మాల అప్పటినుంచి నేనసలు మానను మాతాజీ. తప్పకుండా చేస్తా. అన్నం అరుగుతుంది. నాకది నా అనుభవం అది. మీకు తెలుసు ఆ! మీకు తెలుసా కొంతమందయితే చాంటింగ్ ఫినిష్ అవ్వకుండా బ్రేక్‌ఫాస్ట్ కూడా చెయ్యరనమాట. సో, అట్లాగా కంపల్సరీగా గురు ఆశ చేయకున్నా, లేకపోయినా సరే మనము ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాం గదా! సాధన చేస్తున్నాం గదా! ఆ సాధనే ఇదనమాట. ఫస్ట్ అది మనం ఎంత బాగా చేస్తూ ఉంటే అది మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ నరాధములు అనేవాళ్ళు రెండో వాళ్ళొచ్చారనమాట. నరుడు అంటే మనిషి అన్నమాట. అధముడు అంటే నీచాతి నీచమైన వాడు. అంటే ఈ 84,00,000 జీవరాశుల్లో అన్నిట్లోకి మానవ జాతి మామూలుగా మంచి ఇది అంటారు. అయితే వాటిల్లో మనం ఇంత అల్పమైన జీవిలో ఉండి చాలా హీనాతిహీనంగా, నీచంగా జన్మ తీసుకున్నాం అన్నమాట. అంటే అలాగ బిహేవ్ చేస్తున్నాం అని జెప్పి చెప్తున్నారు. అలాగ మనం ఏంటంటే ఆహ్, ఈ ఎ ఎవరిని అంటారు అని ఇక్కడ శ్రీల ప్రభుపాద చక్కగా చెప్తున్నారు. అనాగరికులు అంటే మానవ జాతుల్లో చాలా మందున్నారు గదా! వాళ్ళలో సాంఘిక, రాజకీయ, ఆధ్యాత్మిక జీవన సిద్ధాంతాలు కలిగి ఉన్నట్టి వారు నాగరిక మానవులు. అంటే వాళ్ళు నాగరికత తెలిసిన వాళ్ళనమాట. వాళ్ళకి ఆపోజిట్ అయిన వాళ్ళు. ఈ సంఘంలో ధర్మము అవన్నీ ఇది లేకుండా జీవనం కలిగి లేని వాళ్ళని నరాధములు అంటారనమాట వాళ్ళని. అనాగరికులు అనొచ్చు. లేకపోతే అడవిలో ఉంటారు చూసారా? వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళకి బట్టలు కట్టుకోవడం, చేయడం అలాంటివన్నీ గూడా తెలీదు. సో, అలాగా వాళ్ళందరిని గూడా నరాధములు అని పిలుస్తారట. చదివేశారు గదా! మొత్తం. హ్మ్. ఇక్కడ ఇంకా ఏం జెప్తున్నారంటే మనకి ఏంటి మాతాజీ. మొత్తం చదవలే. ఆ! చదవలేదా? ఆ! సరే చదవండి అయితే. ఎక్కడి వరకు చదివారు? హరే కృష్ణ ధర్మ మాతాజీ మీ క్లాసు రోజు ఉంటదా మాతాజీది? 2 రోజులు సోమ, మంగళ. అంటే రీసెంట్ గా స్టార్ట్ అయిందా మాతాజీది? చాలా రోజులయింది. హ్మ్. అంటే 9 ఏడో to చదవండి 10 మాతాజీ. 10 to 11 10 మాతాజీది? to 11. 10 to 11.
మండే ట్యూస్డే. మండే ట్యూస్డే. ఓకే మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి లక్ష్మీ హరే మాతాజీ. ధర్మ సిద్ధాంతం అనుసరణకు గల ప్రయోజనము పరతత్వమును గూర్చి అతనితో మానవులకు గల సంబంధమును గూర్చి ఎరుగుటయే అగును. కనుక భగవద్రహితమైన ధర్మం ఎన్నడును ధర్మము కాలేదు. భగవానుడైన శ్రీకృష్ణుడు తనకంటే అధికుడు లేడని మరియు తానే పరమసత్యపు స్వరూపుడనని భగవద్గీతలో స్పష్టముగా తెలిపి ఉండెను. అట్టి సర్వశక్తి మంతుడు పరమసత్యము దేవాదిదేవుడైన శ్రీకృష్ణునితో తమకు గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొను కొరకై నాగరిక మానవ జన్మ ఉద్దేశించబడినది. ఈ సదావకాశమును పోగొట్టుకొనిన వారు నరాధాములుగా పరిగణించబడుదురు. తల్లి గర్భములో మిక్కిలి అసౌకర్య స్థితిలోని శిశువు విడుదల కొరకై భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తాను బయటపడగానే భగవంతుణ్ణి అర్చించుదునని వాగ్దానం చేయునని శాస్త్రముల నుండి మనం ఎరుగదుము. జీవులందరూ శ్రీకృష్ణ భగవానునితో నిత్య సంబంధము కలిగి ఉండుట చేత తాను కష్టదశలో ఉన్నప్పుడు అట్లు భగవంతుని ప్రార్థించుట సహజము. కానీ గర్భము నుండి బయటపడినంతనే తన జన్మ దుఃఖములను మరియు తనను రక్షించుగల భగవానుని కూడా శిశువు మాయా ప్రభావముతో విస్మరించును. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే, మనం ధర్మం అంటే భగవంతుడే స్వయంగా కదా, ఆయనకంటే అధికుడు, ఆయన పైన ఇంకెవరు లేరు, ఆయనే పరమసత్యం అంటే అబ్సల్యూట్ ట్రూత్ అని భగవద్గీతలోనే చెప్పి ఉన్నారనమాట. అలాంటి శక్తిమంతుడైన భగవంతుడితోటి మనం సంబంధం పెట్టుకోవాలి అని చెప్తున్నారు. సంబంధ అవిధేయ అప్రయోజన ఏంటి మనకందరికీ తెలుసు. అలాగే ఆయనతోటి సంబంధం పెట్టుకోవాలని దాన్ని మనం మర్చిపోయి ఉన్నామన్నమాట. అందుకనే నారాధములుగా మనందరినీ పరిగణిస్తారు అని. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు చాలా బాధలు పడుతూ ఉంటాడట. మనము భాగవతం చదవకముందు, ఈ విషయాలు తెలుసుకోకముందు మనం ఏమనుకునే వాళ్ళం, కాళ్ళతో తంతున్నాడు చూడండి ఇట్లా అనుకునే వాళ్ళం కదా. శిశువు ఏంటంటే పెరుగుతూ ఉంటే రోజు రోజుకి ఆ చిన్న స్పేస్ సరిపోదన్నమాట. ఇలా బాణం ఇలా వంగి ఉంటే ఎట్లా ఉంటుంది, ఇలాగా కోణంలాగా ఇట్లా పడుకొని ఉంటాడట. ఆ పడుకొని ఉంటాడు, కాళ్ళు జాపుకోవడానికి ఉండదు, కాళ్ళు ఇలా ముడుచుకొని ఉంటాడు కదా. ఆ కాళ్ళు జాపుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడట. అది ట్రై చేస్తున్నప్పుడు తగులుతూ ఉంటుందట. అలాగే అందులో ఉన్న క్రిములు ఉంటాయి చూసారా, ఆ క్రిములు ఈ చిన్న లేత కోమలమైన శరీరాన్ని కుడుతూ ఉంటాయట. అవి నీళ్ళల్లో ఉంటూ ఉంటుంది కదా శిశువు, అవి కుడుతూ ఉంటాయట. కుడుతూ ఉన్నప్పుడంతా బాధ భరించలేక ప్రార్థిస్తూ ఉంటుందట శిశువు. భగవంతుడా నన్ను ఈ నరకం నుంచి బయటపడే అని ప్రార్థిస్తూ ఉంటుందట. అలా కుడుతున్నప్పుడు ఆ బాధ భరించలేక కాళ్ళు చేతులు ఇలా అనాలంటే జరపడానికి జాగా లేక ఆ చిన్న ప్లేస్ లో అలాగా పడుకొని ఉంటాడట శిశువు. అప్పుడు బాధ భరిస్తూ అంటూ ఉంటాడట భగవంతుణ్ణి. ఇంకా భాగవతంలో ఏం చెప్తారంటే, అలాగా ప్రార్థించే వాళ్ళు కూడా ఎలా ప్రార్థిస్తారటంటే, ఆ జన్మ తీసుకుంటున్న శిశువు అంతకు ముందు ఏదో ఒక కొంచెం ఆధ్యాత్మిక చింతనలో ఉండిన వాళ్ళు అయితేనే ప్రార్థిస్తారట. అంతకు ముందు లేరనుకోండి, అలాంటి వాళ్ళు ప్రార్థించరట. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం సగం భక్తి చేసుకోనో ఏదో అంతకు ముందు జన్మలో కొంచెం భక్తి చేసుకొని ఆధ్యాత్మికతలో ఉన్నాం అనుకోండి, మళ్ళీ మనం జన్మే తీసుకునేటప్పుడు ఆ తల్లి గర్భం నుంచి ఒక తల్లి గర్భం నుంచి రావాలి కదా. అలా ఉన్నప్పుడు ఈ బాధ భరించలేక మనం భగవంతుడిని ప్రార్థిస్తాంట. ఎవరైతే ఈ నరాధములు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతకుముందు కూడా భగవంతుని శరణు పొందలేదు, ఆధ్యాత్మికత అనేదే లేనే లేదు కదా. అలాంటి వాళ్ళు అసలు భగవంతుని ప్రార్థన కూడా చేయరన్నమాట. వాళ్ళు అది చెప్తారు అందులో. సో ఇట్లాగా మనం ప్రార్థిస్తూ ఉంటాంట. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేస్తాం చూసారా, అప్పుడు మళ్ళీ మాయా ప్రభావానికి లోనైపోయి ఉంటాంట. బయటికి రావడంతో మనం ఏం చేస్తాంట, భగవంతుణ్ణి మర్చిపోతాంట. ఈ టీచింగ్స్ ఎవరు చెప్తారంటే, కపిల భగవానుడు తల్లి దేవహూతికి చెప్తాడనమాట. అంటే ఈ గర్భంలో ఉన్నప్పుడంతా శిశువు ఇదవుతూ ఉంటాడు, మాయా ప్రభావానికి గురి అవుతూ ఉంటాడు. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు రాగానే పిల్లల్ని చూసి మనం ఏడుస్తూ ఉంటే వాడేమో ఏడుస్తూ ఉంటాడు. మనం అందరం మా నాన్న, మా బుజ్జి, మా తాత పుట్టాడు, మా నాన్న పుట్టాడు, మా అమ్మ పుట్టారు, ఇవి అవి అనుకుంటాం కదా. మొహం చూడు మనలాగా ఉంది, అమ్మో వంశానికి వారసుడు పుట్టాడు, ఇవన్నీ అంటూ ఉంటాం కదా. వాడికి అప్పుడు నువ్వు విన్నావా లేదా అని కాసేపు కూర్చున్నాడు. నేను కొంచెం తిన్నాను, చూశాడు. మాతాజీ చెప్తున్నారు విభు గురించి. సో ఇట్లాగా అన్ని అన్నమాట. ఇవన్నీ మనం మాట్లాడుకొని వాళ్ళని ఏం చేస్తారంటే ఈ గుణాల్లోకి తీసుకొచ్చేస్తాంట. అలాగా మాయా ప్రభావానికి గురి అయిపోతాడట అప్పుడే పుట్టిన శిశువు. అలా వచ్చి
భగవంతుడిని మర్చిపోతాడట. భూమి మీదకి రాగానే మనందరి సంపర్కంలోకి వచ్చేస్తాడు కదా! ఈ మాయా గుణాల సంపర్కంలోకి వచ్చేసి భగవంతుడిని మర్చిపోతాడట. తర్వాత చదవండి నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరన్నా చదవనా మాతాజీ? చదవండి. ఎవరో ఒకరు కనుకనే చదవండి. నిగూఢమయ్యున్న భగవత్ చైతన్యమును శిశువులో జాగృతము చేయుట పోషకుల బాధ్యత ఉన్నది. ధర్మ జీవనమునకు మార్గదర్శకమైన మనుస్మృతి నందు చెప్పబడినట్లు భగవత్ చైతన్యమును జాగృతము చేయుట కొరకే దశవిధ సంస్కార విధములను వర్ణాశ్రమ ధర్మ విధానములను ఉద్దేశించబడినవి. కానీ ఏ విధానము కూడా ఖచ్చితంగా ప్రపంచంలో ఏ ప్రాంతమునందునను అనుసరింపబడనందున ప్రస్తుత జనాభాలో 99.9% జనులు నరాధములై ఉన్నారు. కింది పేరు చదవడం మాతాజీ. సో ఇప్పుడు అవునండి, ఒక్క నిమిషం. అయితే ఏంటంటే మన నిన్న మాతాజీ కూడా అన్నారు కదా, పిల్లలు వినరు అంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని కృష్ణ కాన్షియస్ లోకి తీసుకురావాలి. అదే ఇక్కడ చెప్తున్నారు చూడండి. కాబట్టే ఈ నిగూఢమైనది అంటే ఈ పెద్ద సీక్రెట్ అన్నమాట. ఈ భగవత్ చైతన్యాన్ని మనం పిల్లలందరిలోనూ శిశువులు అని చెప్తున్నారు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే విన్నాడు కదా. అలాగా ఆ శిశువుల్ని జాగ్రత్తం చేయడమే మన పోషకులైతే ఎవరివైతే ఉన్నామో మన తల్లిదండ్రులు మన బాధ్యతట. మనం అలాగ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు మనకి మనుస్మృతి అని ఉంటుందన్నమాట. మనం అందరం మానవులందరూ ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. సో అందులో చెప్పబడిందట ఇది. ఈ భగవత్ చైతన్యాన్ని జాగ్రత్తం చేయాలి అంటే దశవిధ సంస్కారాలు చేస్తారనమాట. అయితే ఫస్ట్ గర్భధారణ సంస్కారం అని చేస్తారు. తర్వాత శ్రీమంతం అని చేస్తారు. పిల్లాడు పుట్టిన తర్వాత ఇంకా ఈ బొడ్డు కోయడము ఇవన్నీ ఉంటాయి చూసారా? అలాంటివన్నీ కొన్ని సంస్కారాలు ఉంటాయన్నమాట. వాళ్ళకి చెవులు కుట్టించడము, అన్నప్రాసన చేయడం ఇవన్నీ చేస్తారు. తర్వాత వాళ్ళు పెరిగిన తర్వాత ఉపనయన సంస్కారాలు ఇలాగా వివాహం దగ్గర నుంచి కూడా ఉంటాయన్నమాట. వాళ్ళు అలాగా కొన్ని సంస్కారాలు ఉన్నాయి. వాటి 10 సంస్కారాలు ఉంటాయన్నమాట. ఒక మనిషికి చేసేవి వాటివి ఉంటాయి. తర్వాత లాస్ట్ లో మనం చనిపోయినప్పుడు చేసే సంస్కారం కూడా అందులో కూడా వస్తుందన్నమాట ఒకటి. సో ఇట్లాగా అన్ని మన వర్ణ ఆశ్రమ ధర్మాలని బట్టి ఉద్దేశించి మనుస్మృతిలో చెప్పబడిందన్నమాట. అయితే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళమైనా ఏమైనా సరే మనం ఏంటంటే ఈ విధానాలు ఏవేవైతే ఉన్నాయో అవి కరెక్ట్ గా పాటించట్లేదు. కాబట్టి అందరూ నరాధములై ఉన్నారు అన్నమాట. ఇప్పుడు ఏ తల్లి గర్భంలో శిశువు ఉన్నాడు అనుకోండి, వెంటనే మనం సినిమాలు చూడడమో, ఇవి చేయడమో, అవి చేయడమో చూస్తాం కదా. అవి చేస్తే ఒక అట్లీస్ట్ ఒక గంట సేపు శ్రీమద్ భాగవతం వినడము, కృష్ణ కథలు వినడము, గుడికి వెళ్లి దండం పెట్టుకోవడము, దేవుడి స్తోత్రాలు వినడము అలాంటివన్నీ చేస్తూ ఉంటే కనుక అట్లీస్ట్ వాళ్ళలో చైతన్యం అనేది, భగవంతుని యొక్క చైతన్యం అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఇందాక చదివిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా చదవండి. నేను ఇవాళ ఫినిష్ చేసేద్దాం నేను అనుకున్నా చదవాలా ఇది. మాతాజీ? చదవండి. కృష్ణకుమారి నరేంద్ర, ఆవిడని చదవమనండి ఒకసారి. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. కొంచెం పెద్దగా చేయాలి మాతాజీ, కిందికని కొంచెము. సరే, ఓకే. చదవండి. జనాభా ధాయ్ మధాయ్ అను ఇరువురు సోదరులను ఉద్ధరించి, ఇదే కదా మాతాజీ? పైనుంచి చదవండి. జనాభా సర్వము నరాధములైన. ఓకే మాతాజీ, ఓకే ఓకే. జనాభా సర్వము నరాధములైనప్పుడు సహజముగా వారి నామమాత్రము విద్యా జ్ఞానములు సర్వశక్తివంతములైన భౌతిక ప్రకృతి శక్తిచే శూన్యము చేయబడును. భగవద్గీతను అనుసరించి 15.18 విద్యావంతుడైన బ్రాహ్మణుని శునకమును, గోవును, ఏనుగును, చండాలుని సమాన దృష్టితో దర్శించువాడే పండితుడు. నిజమైన భక్తుని దృష్టి అట్టిదై ఉండును. దేవాది దేవుని అవతారమైన శ్రీ నిత్యానంద ప్రభువు నరాధములైనట్టి జగాయ్ మదాయ్ అను ఇరువురు సోదరులను ఉద్ధరించి మానవాదములపై కూడా ఏ విధముగా నిజమైన భక్తుడు దయను ప్రసరింపగలడో చూపియుండెను. కనుక దేవాది దేవునిచే నిరసింపబడిన నరాధముడు కేవలము భక్తుని కృప చేతనే తిరిగి తన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకొనగలడు. హరే కృష్ణ మాతాజీ. చదవనా ఇంకా? ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు భగవద్గీతలో 5.18 చెప్పారు కదా, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గభిహస్తిని అంటారు కదా. అందులో ఏంటంటే బ్రాహ్మణుల్లోనూ, శునకాల్లోనూ, గోవుల్లో, ఏనుగుల్లో అన్నిట్లోనూ కూడా పండితుల్ని సమాన దృష్టితో చూస్తారంటే పరమాత్మ ఉన్నాడు అని చూస్తారనమాట. ఎవరు అంటే పండితులు చూస్తారు. అదే నిజమైన భక్తుల యొక్క లక్షణం అదే అన్నమాట. అదే చెప్తున్నారు ఇక్కడ. నిత్యానంద ప్రభు ఏంటంటే మామూలుగా స్వయంగా భగవంతుని యొక్క అవతారమే ఆయన.
ఆయన ఏంటంటే వచ్చి జగాయ్ మదాయ్ వీళ్ళిద్దరిని ఉద్ధరించాలనుకున్నారు అనమాట. అయితే ఈ భగవంతుని శరణు పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని కూడా మార్చగలిగే శక్తి భగవంతుని యొక్క భక్తులకి ఉందన్నమాట. అలాగా భగవంతుని కృప చేతనే వాళ్ళు ఆధ్యాత్మిక జీవనంలోకి వాళ్ళు వస్తారని జగాయ్ మదాయ్ అని ఇద్దరు ఉన్నారు. చైతన్య చరితామృతలో చదువుతాం మనం. వాళ్ళిద్దరు కూడా అలాగా వచ్చారు అని చెప్తున్నారు. తర్వాత ఫినిష్ చేశాడు మాతాజీది. చైతన్య మహాప్రభు హరే కృష్ణ మాతాజీ చదవనా నేను? చదివేయండి, ఫినిష్ చేశాను. శ్రీ చైతన్య మహాప్రభువు భాగవత ధర్మమును భక్తులు కార్యక్రమములు ప్రచారము చేయుచు భగవత్ సందేశమును వినయముతో కూడి శ్రవణము చేయవలనని ఉపదేశించి ఉండెను. ఆ సందేశపు సారాంశమే ఈ భగవద్గీత. నరాదములు ఈ విధముగా వినయము కూడి శ్రవణము చేయు విధానము చేతనే ఉద్ధరింపబడుదురు. కానీ దురదృష్టవశాత్తు వారు ఈ సందేశమును శ్రవణము చేయుటకు నిరాకరింతురు. ఇక ఆ దేవాది దేవుని సంకల్పమునకు శరణు నొందుటను గూర్చి చెప్పేదేమున్నది? నరాదములు ఉద్దేశపూర్వకముగా మానవుని ప్రధాన ధర్మమును నిర్లక్ష్యపరచుదురు. దుష్కృతులలో 3వ తరగతి వారు మాయ యావకృత జ్ఞాన అనగా మాయాశక్తి ప్రభావం చేత జ్ఞానము అపహరింపబడిన వారని భావము. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇప్పుడు రెండో వాళ్ళ నరాధములు ఏం చెప్తారంటే భగవంతుని యొక్క సందేశాన్ని వాళ్ళు శ్రవణం చేశారనుకోండి, శ్రవణం చేస్తే గనక వాళ్ళు మామూలుగా ఆధ్యాత్మిక స్టేజ్ కి వస్తారు, భగవంతుని యొక్క శరణు పొందుతారు వాళ్ళు. కానీ అదే ఈ సారాంశం, భగవద్గీత చెప్పేదంతా కూడా అదే అన్నమాట. కానీ వాళ్ళు వినట్లేదు. దురదృష్టవశాత్తు వాళ్ళందరూ అలాంటి భగవంతుని యొక్క నామరూప కథ లీలల్ని వినడానికి వాళ్ళు ఇష్టము చూపించట్లేదు అన్నమాట. అందుకనే వాళ్ళు ఇలాగా అంటే నరాధములుగా ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఆ ధర్మాన్ని నిర్లక్ష్యంగా చేస్తున్నారు కాబట్టి నరాధములు అవుతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు 11:15 అయింది. ఈ రెండు నెక్స్ట్ వీక్ చదువుకుందామా? హరిబోల్. కొంచెం ఇంకా హరే టైం కృష్ణ పడుతుంది. మాతాజీ, నాకు అవకాశం ఇచ్చినందుకు చదవడానికి థ్యాంక్ యూ మాతాజీ. అయ్యో, అదేంటి మాతాజీ మీరు హ్యాండ్ రైస్ చేసి వచ్చారు. అవకాశం అందరికీ ఇస్తాం మనం. ఈ కొత్త రోజు కొత్త ఫస్ట్ టైం వాళ్ళందరూ రావాలి. మాతాజీ నేను పెడితే మీరు కనిపించిండ్రు. ఇందామని వినేసరికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి చదవాలనిపించింది మాతాజీ. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మాతాజీ. మీరు హ్యాండ్ రైస్ చేస్తే నాకు తెలుస్తుంది ఎవరు అని. లేకపోతే మన వాళ్ళు ఎవరైతే వీడియోలు ఆన్ చేసుకున్నారో వాళ్ళని పిలిచేస్తానన్నమాట. నాకు తెలిసిన పేర్లు కనిపిస్తున్న వాళ్ళని పిలిచేస్తూ ఉంటాను. ఓకే, మనం సో మిమ్మల్ని నేను టెంపుల్ లో కలిసిన మాతాజీ నేను. అచ్చా, ఓకే కృష్ణకి మరి ఓకే మాతాజీ. సరే, ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఇవాళ నేను చెప్పిన దానిలో? లేకపోతే ఏమైనా కమెంట్స్ ఉన్నాయా? కామెంట్స్ అయితే చాలా గుడ్ మాతాజీ. మీరు చెప్పడం చాలా వివరంగా చెప్తున్నారు మాతాజీ. నేను ఫస్ట్ టైం విన్నాను ఈ రోజు. మీకు ఇంతకన్నా ముందు కూడా ఒకసారి విన్నాను. మళ్ళీ తర్వాత టైమింగ్స్ నాకు తెలియలేదు మాతాజీ. ఈ రోజు నేను అడిగినాను, అందుకే మీ టైమింగ్స్ ఏంటి మాతాజీ అని. 10 to 11 సోమవారం మంగళవారం 2 రోజులు ఉంటుంది. ఓకే, చాలా వివరంగా చెప్తున్నారు మాతాజీ మీరు. మధ్యాహ్నం 1 o'clock జాయిన్ అవ్వండి మాతాజీ. అప్పుడు కూడా ఉంటుంది మాతాజీ క్లాస్. 1 o'clock ఇంకో క్లాస్ ఉంది మాతాజీ. అది ఎక్కువ రోజులు కాదు కదా, అది వస్తే అక్కడ కూడా రండి. 1 to 2 మీరు ప్రభుపాద ఆర్మీలో కానీ మన ఈ గ్రూప్ లో ఉంటే గనక ఇందులో కూడా లింక్ పెడతాను. 1 to 2 రావచ్చు. ఓకే, అంటే ఏముంటుంది మాట్లాడి అక్కడ చదవడమా? చైతన్య చరితామృత చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తా, చదువుతాను. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. లింక్ పెట్టండి మాతాజీ మీరు. పెడతా. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎవరికన్నా ఉన్నవి ఏమన్నా క్లియర్ అయినాయా? క్లియర్ అయినా మాతాజీ. క్లియర్ గానే అన్ని అర్థమవుతుంది. కొంచెం ఏమైనా మన దగ్గర చెత్త ఉంటది కూడా పోతుంది మాతాజీ మీరు చెప్పడం వల్ల. అలానే కాదు కానీ చైతన్య చరితామృతలో మనకి ఏంటంటే చెప్తారు, ఒక ఎవరు మాతాజీ పేరు ఏమన్నా గుర్తుందా? గరుడ పండితుడు. గరుడ పండితుడు నేను చెప్పాను ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం నామం జపం చేసుకునేటప్పుడు నామం యొక్క మహిమ అని ఒక్కొక్కప్పుడు మనం రిమైండ్ చేసుకుంటూ ఉంటే గనక మనకి ఆ నామం పట్ల ఇంకా రుచి గాని చెయ్యాలి అని కానీ ఇంట్రెస్ట్ వస్తుంది అని
గరుడ పండితుడట. అతను భగవంతుని నామాన్ని ఎంత ఇష్టంగా ఉచ్చరిస్తూ ఉంటాడట అంటే, అతన్ని ఒకసారి పాము కాటేస్తుందట. పాము కాటేస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాము, వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తామంటే వెళ్ళడట. ఎందుకంటే హరినామం నన్ను రక్షిస్తుందని. ఆ హరినామం జపం చేస్తూ ఉంటే అతని శరీరంలో ఉన్న విషమంతా కూడా పోతుందట. సో, హరినామం అంత గొప్పది. అంటే భగవంతుడి నామానికి డిఫరెన్స్ లేదని చెప్తాం గదా! సో, అట్లాగనమాట. సో, అట్లాగా మనకి భగవంతుడి నామం మనం ఇది కాబట్టి ఎప్పుడైనా సరే అంత మహిమగా ఉంటుంది కాబట్టి మనం జపిస్తూ ఉండాలని. నాకది నిన్న చదువుతున్నప్పుడు చెప్దాం అనుకున్నాను గానీ, అప్పుడే చాలా లేట్ అయిపోయిందని చెప్పలేదు. మనం ఎన్నో సార్లు చెప్తాం రామరక్షా స్తోత్రంలో ఉందని. ఎవరికన్నా గుర్తుందా? దివ్య మాతాజీకి గుర్తుండొచ్చేమో. పద్మజ మాతాజీకి. హరి బోల్. గుర్తుందా? అర్జునం, గర్జనం, భర్జనం, తర్జనం అని చెప్తాను. సరే చెప్తానుండండి. అర్జనం సుఖ సంపదాం, తర్జనం భవ బీజానాం. ఎప్పుడంటే గర్జనం శ్రీరామ రామేతి గర్జనం, భర్జనం యమదూతానం అని ఒక శ్లోకం ఉందన్నమాట. రామ రక్షా స్తోత్రంలో ఒకటి ఉంది. ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని తీసుకుంటూ ఉంటామో అప్పుడు యమభటులు కూడా రారట. వాళ్ళందరూ తర్జనం, వాళ్ళు పారిపోతూ ఉంటారట. అలాగే మన బీజాలు ఏవైతే ఉంటాయో, కర్మ బీజాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కాలిపోతాయట. అవి కాలిపోయినప్పుడు ఏంటంటే సుఖ సంపదలన్నీ మనకు వస్తాయట. మనక సుఖ సంపదలన్నీ వస్తూ ఉంటాయట. అంటే హరినామం ఏంటంటే అంత గొప్పది అని చెప్పేసి చెప్పడం అన్నమాట లక్షణం. కాబట్టి ఎవరైతే నాలుక మీద హరినామాన్ని పలుకుతూ ఉన్నారో వాళ్ళ దగ్గరికి యమభటులు కూడా రాలేరుట. అలాంటిది ఆ చిన్న పాము యొక్క విషం ఏం చేస్తుంది? అది భగవంతుని నామాన్ని వింటున్నప్పుడు అతని శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింట గరుడ పండితుడు. అతను కూడా భగవంతుని యొక్క చైతన్య మహాప్రభు యొక్క వృక్షంలో ఒక శాఖ అన్నమాట. సో అతను నామం చెప్తున్నప్పుడు చెప్తాడట, అతనికి 24 గంటలు హరినామాన్ని జపించడమే పని అన్నమాట. అదే చాలా ఇష్టంట. సో మనం ఇప్పటికి ఎంతమందిని చూసాం? ముగ్గురిని చూసాం. రఘునాథ్ దాస్ గోస్వామి 21 గంటలు చెప్తూ ఉంటాడు. 1000 సార్లు భగవంతునికి సాష్టాంగ ప్రణామం చేస్తారు. కనిపించిన వాళ్ళందరికీ కూడా, వైష్ణవులందరికీ కూడా ప్రణామం చేస్తూ ఉంటాడని. వాళ్ళు పెద్ద లేదు, చిన్న లేదు, ఎవరే లేదు. వైష్ణవుడు అంటే వైష్ణవుడు. హరినామ చింతామణిలా చెప్తారు. ఎవరైతే హరినామాన్ని పలుకుతూ ఉంటారో వాళ్ళు వైష్ణవులు. వాళ్ళ క్యారెక్టర్ ఎట్లా అన్నా ఉండండి, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా అన్నా ఉండండి, మనం అలాంటి వాళ్ళని వైష్ణవులు అంటాం అన్నమాట. అలాంటి వాళ్ళకి మనం ప్రణామం చెయ్యాలి అని. సో రఘునాథ్ దాస్ గోస్వామికి అదే పని అన్నమాట. అలా చేస్తూ ఉంటాడు. అలాగే ఈ గరుడ పండితుడు కూడా హరినామం జపించడం చాలా ఇష్టంట. అలాగే అందరికీ ఎక్కువ మించి హరిదాస్ ఠాకూర్. ఆయన 24 గంటలు హరినామాన్ని జపిస్తూ ఆయన దాని గురించి యొక్క మహిమని కూడా మనందరికీ నేర్పించి ఉన్నారు. కాబట్టి రోజు హరే కృష్ణ మంత్రాన్ని జపించండి. పొద్దున్నే నిద్ర లేవంగానే ఫస్ట్ మీరు చేయవలసిన పని అదే చెయ్యండి. కాస్త నోట్లో నీళ్లు పుక్కిలించుకొని ఉమ్మేసి కాస్త బ్రష్ గిష్ అన్ని చేయకపోయినా పర్వాలేదు, కూర్చొని మీరు హరినామాన్ని జపం చేసుకోండి. మీరు ఇన్ని చాంటింగ్ చేస్తాను రౌండ్లు అని పెట్టుకుంటారు చూసారా? అన్ని రౌండ్లు చెయ్యండి. ఫస్ట్ 4 ఫస్ట్ 1 తోటి స్టార్ట్ చేయండి. 1ని 2 చేసుకోండి, 2ని 3 చేసుకోండి. మీకు టైం ఉంది అంటే గనక ఇంకో 2 చేసుకోండి, 5 చేసుకోండి. అలా చేసుకొని ఇంక్రీజ్ చేసుకోండి. అంటే రోజు చెయ్యొద్దు. ఒక 15 రోజులకో అలాగా ఒక మాల ఫిల్ చేసేసి 15 రోజుల తర్వాత మళ్ళీ ఏకాదశి రోజున మీరు ఇంకొక రెండో మాల స్టార్ట్ చేస్తానని పట్టుకోండి. అలా పట్టి 2 పొద్దున్నే లేవంగానే నామం చేయండి. జపం చేసిన తర్వాత వేరే పని చెయ్యండి. అలాగా ఒక ఏమనాలి, డిసిప్లిన్డ్‌గా ఒకటి పెట్టుకొని మనం చేస్తామంటే గనక మనం జపం చేస్తాము. చక్కగా చేస్తాము. దానికి టైం లేదు అనే పద్ధతే రాదన్నమాట. కాబట్టి పొద్దున్నే లేవంగానే ఫస్ట్ చాంటింగ్ చేయండి అందరూ. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరినైనా హర్ట్ చేస్తే నన్ను క్షమించండి. నా వర్డ్స్ తోటి నేను ఎవరినైనా హర్ట్ చేస్తే క్షమించండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యునికి జై. శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల గురుదేవ్ की जय, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలియనివన్నీ తెలుసుకుంటున్నాం. ఇంకా హఠేం చేస్తలేం మాతాజీ. ధన్యవాద్ మాతాజీ. మాతాజీ 1 o'clock లింక్ పెట్టారా దీంట్లో? పెడతా. మాతాజీ మీరు ఇప్పుడు చెప్పిన రామ